నొసగెడు యేసుని ప్రేమ సాక్ష్యము చేయుము ఓ ప్రియుడా. తండ్రి కుమార సుతాత్మల చిత్తం తండ్రిగా నెరవేర్చుచుగనులు. తండ్రి కుమార సుతాత్మల చిత్తం తండ్రిగా నెరవేర్చుచుగనులు. ఎందరో నేగిలి పొందను మకుటం పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. ఎందరో నేగిలి పొందను మకుటం పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. రక్షణ నొసగెడు యేసుని ప్రేమ సాక్ష్యము చేయుము ప్రియుడా. రక్షణ నొసగెడు యేసుని ప్రేమ సాక్ష్యము చేయుము ప్రియుడా. అక్షయ రాజ్యము నీయను వాసిన రాక్షసున్ బొగడుము స్నేహితుడా. అక్షయ రాజ్యము నీయను వాసిన రాక్షసున్ బొగడుము స్నేహితుడా. రక్షణ నొసగెడు యేసుని ప్రేమ సాక్ష్యము చేయుము ప్రియుడా. రక్షణ నొసగెడు యేసుని ప్రేమ సాక్ష్యము చేయుము ప్రియుడా. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడుకుంటా. గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథవాగ్దనంబులన్ని నావి. Every promise in the Bible is mine. Every chapter, every verse, every line, all are blessings of His love divine. Every promise in the Bible is mine. Let's mark it down. తగ్గించు. రండి, ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిన్నటి నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గుర్తుందా? మనం ఒక థీమ్ని అనుకుని ఆ మాటలతో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ మాటలు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. కాబట్టి నిన్నే చెప్పాము, ఈ 3 రోజులు దీని మీదే ఉంటుంది వర్తమానం. ఏముంటుంది? వర్తమానం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్న అంశం మీదే 3 రోజులు వర్తమానం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇప్పటికే మనం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము గురించి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా,
రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే మాట ఏంటంటే మునుపు క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తునందు. కాబట్టి మునుపు దూరస్తులమి ఇప్పుడు సమీపస్తులమయ్యామన్న మాట చూస్తున్నాం, మంచిదే. క్రీస్తు పూర్వం అంటే ఒక మనిషిలో, క్రైస్తవుడని కాదు కానీ ఒక మనిషిలో సిలువ కార్యం జరగక మునుపు క్రీస్తు పూర్వము, సిలువ కార్యం జరిగిన తర్వాత క్రీస్తు శకం. అంటే ఒక మనిషి లోపట సిలువ కార్యం అంటే ఒక మనిషి చేసిన పాపాలు, ఒక మనిషి చేసిన తప్పులు, ఒక మనిషి చేసిన పొరపాట్లు, ఒక మనిషిలో ఉన్న అవిధేయతలు, ఒక మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, అంటే ఏవైతే మానవుడు ఒప్పుకుంటాడో ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు మానవుడి జీవితంలో ఉన్న ప్రతి పాపము కడగబడుతుంది. అంటే మానవుడిలో సిలువ కార్యం జరుగుతుంది. ఈ సిలువ కార్యం ద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తుకు ముంగట ఎలాంటి జీవితాన్ని జీవించినా మనం క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత మన జీవితం ఎంతో రమ్యమైనదిగా మార్చబడుతూ వస్తుంది. ఎలా ఉంటుందండి? ఎంతో రమ్యమైనదిగా, ఎంతో సువాసనతో కూడిందిగా, ఎంతో గొప్పదిగా, మహిమకరమైనదిగా ఉంటూ వస్తుంది. అయితే సిలువకు ముంగట మానవుడి జీవితం అంతా కూడా, అంటే ఒక వ్యక్తిలో పాపాలు ఒప్పుకోక మునుపు తన జీవితం అంతా కూడా పాపము, లోకము, శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపోట, ఇవన్నీ మానవుడు కలిగి ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు లోపలికి వస్తున్నాడో, సిలువ కార్యం మనిషిలో జరుగుతుందో అప్పుడు వీటన్నిటి నుండి విడుదల పొందుతున్నాడు. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే క్రీస్తు పూర్వం మనం ఎలా ఉంటాం, తర్వాత క్రీస్తు శకంలోకి తీసుకురావడానికి యేసు ప్రభు వారు ఏం చేశాడు, క్రీస్తు శకంలోకి మనం వచ్చిన తర్వాత మన ద్వారా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, మన ద్వారా యేసు ప్రభు కలిగినది ఏంటి, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వము ఎలా ఉండాము, క్రీస్తు శకంలోకి రావడం ద్వారా మన ద్వారా యేసు ప్రభు కలిగింది ఏంటి, లేదా మనల్ని బట్టి యేసు ప్రభు పొందుతున్నది ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండాం, క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత మనల్ని బట్టి ప్రభు పొందుతున్నవి ఏంటి. ప్రభువుని బట్టి మనం అన్నీ పొందుకోవట్లేదా? ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, కానీ మనల్ని బట్టి కూడా ప్రభు పొందుకుంటున్నాడు. ఏం పొందుకుంటున్నాడు క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత? అవి మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోనమని, కింద కూర్చొని నీ ప్రజల కంటే నేనైతే యోగ్యుని కాదు ప్రభువా, శత్రువు, దుష్టుని యొక్క ఆలోచన మాటలన్నింటిని కూడా లయపరచండి. నీ బిడ్డల హృదయాలకు అవసరమైన మాటలు, మా హృదయానికి అవసరమైన మాటలు, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమైన నీ యొక్క ఆత్మ ధర అభిషేకించి నాతో మీరు మాట్లాడమని, ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ వర్తమానం ద్వారా మాకు ఏం బయలుపరచదలుచుకున్నారో మీ చిత్తం మీద బయలుపరచండి. మా జీవితాలు ఎలా మేము సరిదిద్దుకోవాలో కూడా మాకు సహాయం చేయమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, కలువరిశిల యొక్క రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ కనబడి భాగాల శత్రుగారు లయపరచండి. భౌతికంగా నేను ఎంత బలహీనుడైనప్పటికీ క్రీస్తులో నన్ను బలపరుస్తూ మీరు ఆడుకుంటున్న మీ కృపాంతరం బట్టి వందనాలు. మరొకమారు నేను ఎంతో బలహీనుడని ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభు మీ యొక్క ఈ బలహీనుడు, వట్టువాడు, నిష్ప్రయోజకమైన వాడు, ఎన్నిక లేని వాడు, ఎందుకు పనికిరాని వాడు నేను నా పైన తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా కొమ్మరించి నాతో మీరు మాట్లాడమని, నీ నోరు బాగోత్తరం దాన్ని నింపేదనను, నీవేమి పలకవలసింది పరిశుద్ధాత్మ ఆగడియలో నీకు బయలుపరచనన్నావు. కాబట్టి ప్రభు మీ యొక్క ఆత్మ ద్వారా అభిషేకించి నడిపించి మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని, ఈరోజు ఈ వాక్యం ఎంతో దీవించమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయమని, యంత్ర శబ్దాల ద్వారా కానీ బయట ఉండి వింటున్న వారు వాక్యాలు వింటున్న వారి హృదయాల్లో నూతన కార్యం చేయమని, అదే రీతిలో లోపల ఉన్న మందిరంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి.
దేవా కరెంటు యంత్రాలు అంతటి మీ స్వాధీనంలో ఉంచుకోమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి, మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి, ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సహాయం చేసి ముందున సంగతి దేయించి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. క్రీస్తు పూర్వము, తర్వాత క్రీస్తు శకం. క్రీస్తు పూర్వము మనం ఎలా ఉన్నాము అన్నది కొన్ని విషయాలు మనం చూస్తాం. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత మనల్ని బట్టి ప్రభు పొందుకుంటున్నవి ఏంటో కూడా చూద్దాం. అయితే మనల్ని బట్టి పొందుకుంటున్నవి అనేది ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని చూడాలంటే క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండాలో చూడాలి. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే లూకా సువార్త 15వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15 వర్స్ 3 and 4. కాబట్టి లూకా సువార్త 15వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో ఎవరికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పాను కదా. దొరికినదని వారితో చెప్పాను కదా. ఇక్కడ మనం ఒక మాటను చూస్తున్నాం. ఏంటి మాట? తప్పిపోయినటువంటి గొర్రె. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? వాస్తవానికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 99 మంది ఒక చోట ఉంటాయి. 99 గొర్రెలు. మరొక గొర్రె ఏమైంది? ఒకటిగా ఉండదు, తప్పిపోయింది. సరే, దీని గురించి మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు వర్తమానం. అయితే ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఒక్క గొర్రె తప్పిపోయిందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు చెబుతున్నారు, ఒక్క గొర్రె ఇంపార్టెంట్. ఆ తప్పిపోయిన గొర్రె కావాలి. ఆ తప్పిపోయిన గొర్రె అంటే ప్రభువుకి ఇష్టం. కాబట్టి ఆ గొర్రె పిల్ల లాంటి జీవితం కలిగిన మనమంటే ప్రభువుకి ఇష్టం కదా. అందుకే నేనంటే నీకెంతో ఇష్టం అన్న పాటలు కూడా మనం వింటూ వస్తాం యూట్యూబ్లో. అంటే ఆయనకి మనమంటే ఎంతో ఇష్టం. కాబట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఎదురు చూస్తున్నాడు. అసలు గొర్రెలు ఎలా ఉండే అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. పూర్వం గొర్రెలు ఎలా ఉండే? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను, మనందరి దోషములు అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఎవరైనా అసలు ఇక్కడ ఆయన ఎవరో చూద్దాం. మనమందరం గొర్రెల వలె. మనం ఎలా ఉన్నామండి? గొర్రెల వలె ఉండి ఏం చేసాం చెప్పండి? గొర్రెల వలె ఉండి ఏం చేసాం? త్రోవ తప్పిపోయామంట. అంటే ఇక్కడ త్రోవ తప్పిపోయినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. ఏ గొర్రెల వలె? లూకా సువార్త 15వ అధ్యాయము మనం చూస్తున్నాం కదా, 4, 5, 6 వచనాల్లో, 3, 4 నుండి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏ గొర్రె వలె మనం తప్పిపోయాము? 100 గొర్రెల్లో నుండి ఒక గొర్రె ఏ రీతిలో తప్పిపోయిందో అలా మనం తప్పిపోయిన వారు ఉండం. అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, బైబిల్ చెబుతుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహింపగలవాడు ఎవ్వడునూ లేడని బైబిల్ సెలవిస్తుంది. అంటే అందరూ ఏకంగా పనికిమాలరే, త్రోవ తప్పి పనికిమాల వారే అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ మానవుడు ఎవరికి వాడే ఏమనుకుంటాడు తెలుసా? నేను నీతిమంతుడిని, నేను మంచోడిని, నేను మంచి కార్యాలు చేస్తున్నా, మంచి పనులు చేస్తున్నా, నా అంత మంచోడు లేడు అనుకుంటాం. సహజంగా ప్రతి మనిషి యొక్క మనస్తత్వం ఏంటి తెలుసా? నేను మంచోడిని. నీకు నువ్వు మంచోడు కాక చెడ్డోడు ఎందుకు అవుతా? నీకు నువ్వు మంచోడు కాక చెడ్డోడు ఎందుకు అవుతావు? నీకు నువ్వు చెడ్డోడు అయితే ఎలా ఉంటావు తెలుసా?
పౌలు అంటాడు, నా దేహము నేను నలగొట్టుకొనుచున్నాను. నీకు నువ్వు చెడ్డోడు అయితే నీ దేహాన్ని నువ్వు నలగొట్టుకుంటావు విశ్వాస జీవితంలో. నీకు నువ్వు చెడ్డోడు కాదు, నీకు నువ్వు మంచోడివి. ఎలాగూ మన దేహాన్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం, మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాం, మనల్ని ఇష్టపడే వారిని ఇష్టపడతాం. అదే మనమంటే. కానీ బైబిల్ అంటుంది కదా, మనల్ని ప్రేమించేవారు మనం ప్రేమించాం, మనకై మనం ప్రేమించుకోవటమే మానవుని యొక్క జీవితం. కానీ బైబిల్ చెబుతుంది, పౌలు అంటాడు, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. అంటే నలగొట్టుకోవటం అంటే నా శరీరం అంటే నాకు ఇష్టం లేదు, కానీ నా శరీర క్రియలను చంపేసుకోవడానికి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. తన శరీర క్రియలు ఏవైతుండేవో, శరీర కోరికలు ఏవైతుండేవో, శరీర ఆశలు ఏవైతుండేవో వాటిని చంపుకోవడానికి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎవడైనా తన సొంత శరీరాన్ని ప్రేమించిన వాడు ఎవడైనా ఉండడా? తన ఇష్టానికి అభిన్నంగా చేసేవాడు ఎవరైనా ఉండరా? తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసేవాడు ఎవరైనా ఉండడా? ఎవరూ లేరు. ఎవరైనా ఉండారా? ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, ఒక యవనస్తుడు బండి స్పీడ్గా నడుపుతాడు అనుకోండి, అరే నడపకరా అంటాం. వాడు ఏమంటాడు, నా బండి నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా నడపకపోతే పొడుగబెట్టి నడుపుతాను, నీకెందుకు అంటాడు. అంటాడు కదా, పొడుగే పెడతా, లేకపోతే ముందల టైర్లు పైకి ఎత్తుతా, వెనకాల టైర్లు పైకి ఎత్తుతా, నీకెందుకు అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరిష్టం ఆడది. అంటే ఇష్టపూర్వకంగా మనం, ఈ బైబిల్ అంటుంది ఎవడు నీతిమంతుడు లేడు, ఎవరికి వాళ్ళే నేను నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాం. కానీ అందరం ఎలా ఉన్నాము? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. ఎవరికి ఆడే నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ ఒక్కడు నీతిమంతుడు లేడు. ఎవరికి వాళ్ళమే మంచోళ్ళు అనుకుంటున్నాం, కానీ అసలు మనలో మంచితనం లేదు. ఏ మంచితనం ఉంది? ఏ ఆలోచనలు ఉంది? మనలో మంచితనం ఎక్కడుంది? మనలో మంచి అన్నది ఎక్కడుంది? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాం, అది మంచి కాదు. మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడం అది మంచి. మనల్ని కోపగించుకునే వారిని ప్రేమించడం అది మంచి. మనల్ని కాదనుకున్న వారిని ప్రేమించడం అది మంచి. కానీ బైబిల్ అంటుంది, ఎవరికి వారే నేను నీతిమంతుని అనుకుంటున్నారు. పూర్వం, క్రీస్తు పూర్వం ప్రతి మనుషుడు కూడా నేను నీతిమంతుణ్ణి. క్రీస్తు పూర్వం అందరూ ఏమనుకుంటున్నారండి? నేను నీతిమంతుడిని అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుంది? మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతామంటుంది. గ్లాస్ ఒకటి పెట్టాను. అంటే మనమందరం గొర్రెల వలె త్రోవ అంటే నీతిమంతుడు లేడనేగా బైబిల్ చెబుతుంది. అందరూ త్రోవ తప్పిపోయారంటే మంచోడు ఎక్కడ ఉన్నాడు? మరి మంచోడు ఎక్కడ ఉన్నాడు? మంచోడు అంటే ఏమైందండి? చెప్పండి, మీరే చెప్పండి. మంచోడు అంటే మంచమంతా ఏం చేశాడు? నాకు వినపడతలే, సరిగ్గా చెప్పండి. ఎందుకులేండి. అంటే మంచోడు అంటే మంచాన్నంతా పాడు చేసినట్టుకుంటుంది, అట్టాగుంటుంది. కానీ మనం మంచోళ్ళం అన్నది లేదు. మనలో ఏం మంచి ఉంది? అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, చెడ్డ ఆలోచనలు ఉండి, చెడ్డ సావాసాలు ఉండి, చెడు సావాసాలతో జీవిస్తాం, చెడు అలవాటులతో ఉంటాం. ఎంత జీవితం మనలో ఉంది? ఇవన్నీ పెట్టుకుని మనం మంచోళ్ళని నీతిమంతులు ఎలా అవుతాం? కానీ మనమే బయటికి నీతిమంతుల్లాగా ఉంటాం, బయటికి మంచోళ్ళలాగా ఉంటాం, బయటికి బాగుండట్టు ఉంటాం, కానీ అంతరంగం బాగోదు. అందుకే బైబిల్ అంటుంది కదా, హృదయాల్ని పరీక్షించేవాడు, హృదయాల్ని పరిశోధించేవాడు ఎవరు? ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన నరవతారికి లోకానికి వచ్చి మన కొరకే, కలువరిశిలో నీ కొరకు నా కొరకై ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నా కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను ద్రోవ తప్పిపోయి మనకై మనం నీతిమంతులు అనుకున్న మనకి నువ్వు నీతిమంతుడు కాదు, నీలో పాపం ఉందని తెలియపరిచి, మనం పాపులు అని తెలియపరిచి మన పాప జీవితాన్ని తీసివేయటానికి ఆయన నరవతారికి ఈ లోకానికి వచ్చి, మనం ఏమాత్రమును నీతిమంతులం కామైనప్పటికీ, మనలో నీతి లేనప్పటికీ మనం నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి, గొర్రెల వలె త్రోవ ఎవడును నీతిమంతుడు లేడని బైబిల్ అంటుంది. ఒక్కడును నీతిమంతుడు లేడు. దాన ధర్మాలు చేసినా, అడుకునే వారు భిక్షం వేసినా, ఏదైనా సహాయం చేస్తున్నట్టుండా, ఎన్ని నీతి కార్యాలు జరిగించినా అవి నీతిమంతులుగా లేవని బైబిల్ అంటుంది. ఒకడు సర్వలోకము సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఒకడు నేను నీతిమంతుడైన పేరు సంపాదించుకున్నాడు, ఒకడు యథార్థవంతుడైన పేరు సంపాదించుకున్నాడు, ఒకడు భక్తిపరుడైన పేరు సంపాదించుకున్నాడు, ఒకడు న్యాయవంతుడైన పేరు సంపాదించుకున్నాడు, ఒకడు మంచివాడైన పేరు సంపాదించుకున్నాడు. కానీ అవన్నీ తనలో లేనప్పుడు ఆ పేరు సంపాదించుకున్న ప్రయోజనం ఏముంది?
మీరు గమనించండి, మంచి పేరు రావడానికి జీవితం అంతా పట్టిద్ది, చెడ్డ పేరు రావడానికి అరక్షణం చాలు. మీకు అర్థమవుతుందండి? మంచి పేరు రావడానికి జీవితకాలం పట్టిద్ది, చెడ్డ పేరు రావడానికి అరక్షణం చాలు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఎవ్వరూ మంచివారం కాదని బైబిల్ అంటుంది. మనలో ఏ మంచితనం లేదని బైబిల్ అంటుంది. మనం ఎలాంటి వారం అంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారం. ఎవరికి ఇష్టమైన త్రోవనాడు వెళ్ళిపోతూ వచ్చాడు, ఎవరికి వాళ్ళకి కావలసిన మార్గాన్ని వెళ్ళిపోతూ వచ్చారు. యేసు ప్రభువారు సిలువ వేసినప్పుడు కూడా గొర్రెల వలె అందరూ ఎటువంటి చల్లా చెదిరైపోయిన అనుభవం చూస్తున్నాం. యేసు ప్రభువారు మన కొరకే కల్వరిశిలో ప్రాణం పెడితే, మన కొరకే చనిపోవడానికి ఇష్టపడితే, గెత్సెమనే తోటలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన బంధించడానికి అనేకులు వచ్చి యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు శిష్యులు సైతం కూడా పారిపోయిన వారు ఉన్నాడు. గొర్రెల వలె మనందరం త్రోవ తప్పిపోతేమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోతున్నాడు. ఎవడి ఇష్టం వచ్చిన త్రోవ వాడికి, ఏ మార్గంలో కావాలితే ఆ మార్గం, చెడు సహవాసాలు కావాలితే ఆ మార్గం, అబద్ధాలు కావాలితే ఆ మార్గం, పాపం కావాలితే ఆ మార్గం, వ్యభిచారం కావాలితే ఆ మార్గం, లోకం కావాలితే ఆ మార్గం, లోక స్నేహం కావాలితే ఆ మార్గం, టీవీలు, సినిమాలు, షికార్లు, చెడు స్నేహం, చెడు అలవాట్లు, ఏ మార్గం కావాలంటే ఆ మార్గంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తొలగిపోయారంట. ఇప్పుడు తొలగిపోయినందుకు మనకు శిక్ష రావాలా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడినప్పుడు, లేదా ఒక వ్యక్తి దొంగతనం చేశాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి శిక్షించాలా లేదా? మీరు చెప్పండి. ఒక వ్యక్తి దొంగతనం చేశాడని తెలిసినప్పుడు, రుజువైనప్పుడు ఆ వ్యక్తికి శిక్షించాలా లేదా? ఆ వ్యక్తిని ఇక్కడ బైబిల్ ఏమంటుంది? మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతామని బైబిల్ అంటుంది. అంటే బైబిల్ మనకు రుజువుపరిచింది ఏంటి? మనం దారి తప్పిపోయామని బైబిల్ తెలియపరుస్తుంది. మనం దారి తప్పిపోయినప్పుడు మరి మనకు శిక్ష రావాలి కదా, మనం శిక్షించబడాలా లేదా? మనమే తీర్పు రావాలి లేదా? రావాలా వద్దా? మనకిష్టమైన త్రోవకు మనం వెళ్ళిపోతూ వచ్చాం. మనం చెప్పిందే వేదవాక్కు, మనం చెప్పిందే జరగాలి, మనం చెప్పిందే చేయాలి, మనకిష్టమైన పనులే ఇతరులు చేయాలి, లేకపోతే కష్టం. అంటే మనకిష్టమైన త్రోవను మనం వెళ్ళిపోతూ వచ్చాం. మరి మనం తప్పుదారిని వెళ్ళినప్పుడు, మనకిష్టమైన మార్గాన్ని వెళ్ళినప్పుడు మనకు శిక్ష ఉందా లేదా? ఖచ్చితంగా తీర్పు ఉంది. మనమందరం మనకిష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు తీర్పు లేకుండా మీ గర్భవాసంలో పుట్టిన బిడ్డలే మీ మాట వినుకోకుండా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు బిడ్డలు ఖండించరా? తల్లిదండ్రులు బిడ్డలు శిక్షించరా? కొట్టరా? తిట్టరా? ఎందుకు కొట్టరు, ఎందుకు తిట్టరు? ఖచ్చితంగా కొడతారు, తిడతాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగుండాలని. యేసు ప్రభువారు మనం కొట్లా తిట్లా, కానీ మనం అంటే ప్రేమ కాబట్టి మన కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మనం అంటాం ప్రేమ ఉంది కాబట్టి నేను కొడుతున్నా, ప్రేమ ఉంది కాబట్టి నేను తిడుతున్నాను అంటాం. నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? కొట్లా తిట్లా దగ్గరే తీసుకుని ముద్దు పెట్టుకుంది, అదే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి, తనతో ఉన్న వ్యక్తి, తనతో ఉంటూ యేసు ప్రభువారితో ఉంటూ, యేసు ప్రభువారితో జీవిస్తూ, యేసు ప్రభువారు ఏం పెడితే తింటూ 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో జీవించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మేస్తే, గెత్సెమనే తోటలో తన శిష్యుడిగా ఉన్న వ్యక్తి తనను అమ్మేసినప్పుడు, ఆ అమ్మేసిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటుంటే, ఒరే దుర్మార్గుడా, ఒరే అబద్ధికుడా, ఒరే మోసగాడా, నువ్వు నాతో ఉంటే నన్ను అమ్మివేసావు ఏంట్రా అని ఒక్క మాట అన్న యేసు ప్రభువారు. ఒక్క మాట కూడా ఆయన పలకలా. నువ్వు నన్ను ఎందుకు అమ్మివేసావు, ఎందుకు అమ్మేయడానికి కారణం ఏంటి, నీకేం నేను తక్కువ చేశాను, నువ్వు ఒక దొంగవై ఉన్నప్పటికీ, అబద్ధికుడివై ఉన్నప్పటికీ, మోసగాడివై ఉన్నప్పటికీ నా దగ్గరికి చేర్చుకుని నాతో పాటు నీకు కూర్చోబెట్టే కదా, నువ్వెందుకు నన్ను ఇలా అప్పగిస్తున్నావు, నన్ను ఎందుకు సిలువేయడానికి అప్పగిస్తున్నావు అని యేసు ప్రభువు ఒక్క మాట కూడా అనలా. ఆయన అప్పగిస్తున్న వాడి దగ్గరికి వచ్చి, క్షమించండి, ఆయన అప్పగిస్తున్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని, ఎవరినైతే ముద్దు పెట్టుకున్నాడో ఆయన మీరు తీసుకెళ్ళి సిలువ వేయండి అని చెప్పి అప్పచెబుతుంటే, ఆ ముద్దు పెట్టిన వ్యక్తితో అన్నాడు, దగ్గరే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వాడితో, వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసిన వాడితో, నమ్మించి మోసం చేసిన వాడితో, నమ్మక ద్రోహితో యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభుని మోసం చేసిన, యేసు ప్రభుని గాయపరిచిన, యేసు ప్రభుని బాధ పెట్టిన, ముద్దు పెట్టుకున్న వ్యక్తితో అంటున్నాడు, చెలికాడా. పా, ఇలాంటి మాటలు బైబిల్లో తప్పక ఇంకెక్కడ మనం వినలేం. అందుకే నేను యేసు ప్రభుని నమ్మింది. ఊరికి నేను నమ్మలే యేసు ప్రభుని. లోకంలో పాపంలో జీవిస్తున్న నేను యేసు ప్రభుని నమ్మినట్టు ఇదే కారణం. ఆయన అప్పగించడానికి వచ్చిన వాడిని కూడా చెలికాడంటే, స్నేహితుడని సంబోధిస్తున్నాడంటే ఇది ఎంత గొప్ప ప్రేమో మీరు ఆలోచించండి.
మనల్ని కొట్టే వ్యక్తి. ఇప్పుడు మన ఒకవేళ ఒక స్త్రీకి భర్త ఉండడు అనుకోండి, ఆ భర్త రోజు తాగొచ్చి కొడుతున్నాడు, ఆమెకి ఏమనిపించింది? మీ దరిద్రం మా అదృష్టం అనుకోండి, లేదా మా దరిద్రం కొద్దీ మేము మీ ఇంటికి వస్తాం. ఎప్పుడో ఒకసారి. ఎందుకు దరిద్రం అంటామంటే అప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో వస్తాం, అదే దరిద్రం. వచ్చినప్పుడు మేమేం చేస్తాం? భర్త ఎటు మందిరానికి రాలేడు కాబట్టి మంచోడు అంటాం. మంచోడు లెక్క ఆయన, మంచోడు లెక్క ఆయన, మంచోళ్ళే, వ్యక్తి మంచోడేలే, మందిరానికి వస్తే జీవితం మారిద్దిలే అంటాం. మీకేమనిపించింది? మందిరానికి వచ్చి నేనేమో మంచిదాన్ని కాదంటాడు, మందిరానికి రానివాడే మంచోడు అంటారు. ఆడ ఇంకా కోపం ఎక్కువైపోయింది. అదే మా దరిద్రం, మీ అదృష్టం. కాబట్టి చాలాసార్లు ఇలా జరుగుతూ వస్తాయి. అది తప్పుగా అనుకోవద్దు. బైబిల్ చెప్పే మాటను అర్థం చేసుకోవాలి. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి, ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవను వాళ్ళు వెళ్ళిపోయాం. బైబిల్ అంటుంది కదా, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట, అందరూ పనికిమాలిన వారే త్రోవ తప్పిపోయారని బైబిల్ అంటుంది. ఈ త్రోవ తప్పిపోయిన వారిని, ఈ నీతిమంతుడు కాని వారిని, ఈ చెడిపోయిన వారిని మంచివారిగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. తను అప్పగించిన వాడు వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటుంటే చెలికాడని సంబోధిస్తున్నాడంటే అక్కడ తండ్రి ప్రేమను కనపరిచాడు, స్నేహితుడి ప్రేమను కనపరిచాడు, ఒక ఆత్మీయ ప్రేమను కనపరిచాడు. తప్పిపోయిన వాడి మీద దయను కనపరుస్తూ వస్తున్నాడు. దారి తప్పిన వాడి మీద సరి చేసుకోవడానికి ఒక అవకాశంతో కూడిన గొప్ప ప్రేమనే ఆయన అప్పగించిన వాడి మీద కనపరుస్తూ వస్తున్నాడు. కానీ ఆయన అప్పగించిన వ్యక్తి యేసు ప్రభువారు చెలికాడ అన్న మాటలో అర్థాన్ని తెలుసుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది దేవుని వాక్యం చెబుతున్నా, దేవుని మాటలు చెబుతున్నా, దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. చాలా అనుభవాలు తెలుసుకోలేనటువంటి అనుభవం, చాలా మాటలు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఏంటో అన్నట్టుగా వదిలేస్తున్నారు. యేసు ప్రభు ఏంటంటే ప్రేమామయుడు. ఎలాంటి వాడండి? ప్రేమామయుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. క్రీస్తు పూర్వం మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి, క్రీస్తు పూర్వం మనము నీతిమంతులుగా లేము, క్రీస్తు పూర్వం చెడిపోయిన వారు ఉన్నాం, క్రీస్తు పూర్వం ఏ నమ్మకత్వం లేని వారు ఉన్నాం, క్రీస్తు పూర్వం అయోగ్యులుగా జీవిస్తూ వచ్చాం. ఒకప్పుడు మన జీవితం ఇది. గొర్రెలు ఎలాగైతే త్రోవ తప్పిపోయిందో అలా త్రోవ తప్పిపోయిన వాడిగా మనం ఉంటూ వచ్చాం. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోండి. గొర్రెల వల్లే మనందరం త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాను. మనందరి దోషములు అతడి మీద మోపాను. అతడి మీద మోపటం ద్వారా ఆయన ఏం చేశాడు? బరువు సిలువను తన భుజాల మీద వేసుకుని మోసుకుంటూ గోల్గోతా కొండకి వెళ్ళాడు. మరి యేసు ప్రభువారు లోకసువార్త 15వ అధ్యాయం ఏం చెబుతున్నాడు అని అంటే, 15వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? ఒక గొర్రె, 99 గొర్రెలు ఉన్నాయి, దాంట్లో ఒక గొర్రె తప్పిపోయిన దాన్ని దానికోసం వెళ్ళాడు, దాన్ని వెతికాడు, దాన్ని వెతికిన తర్వాత దొరికింది. దాన్ని దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడు అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? ఒక గొర్రె ఉంది, అది దారి తప్పిపోయినటువంటి గొర్రె దొరికిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు మనం బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సందర్భంలో మనం కూడా దారి తప్పిపోయిన వారికి ఉంటే సరి చేసుకోవడానికి ఒక అవకాశం. అర్థమవుతుందండి? మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది. క్రీస్తు పూర్వం మనం తప్పిపోయాం. ఇప్పుడు ఈ తప్పిపోయిన గొర్రె ఎక్కడ తప్పిపోయిందో, ఏ పాపంలో ఉందో, ఏ మోసంలో ఉందో, ఏ దొంగతనంలో ఉందో, ఏ వ్యభిచారంలో ఉందో, ఏ పాప జీవితాన్ని జీవిస్తుందో, ఆ జీవితంలో యేసుప్రభు నేను పాపినంటే ఆయన ఏం చేస్తాడన్నది ఇక్కడ చూద్దాం. అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకుంటానికి ఇష్టపడి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు పాదముల దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపినని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆ వ్యక్తిని ప్రభు ఏం చేస్తాడన్నది చూద్దాం. రండి, 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది లూకాసు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజము మీద వేసుకొని ఏం చేశాడండి? భుజాల మీద వేసుకున్నాడు. చూడండి, ఒక గొర్రె ఉంది, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 ఒక చోట ఉంది. తప్పిపోయిన గొర్రె కొరకు యేసుప్రభు వెళ్ళాడు. ఏ గొర్రె అయితే తప్పిపోయిందో ఆ గొర్రెని తిరిగి తీసుకురావడం కొరకు ఆ గొర్రె కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఆ గొర్రె ఒక ప్రాంతంలో దొరికింది. దొరికినటువంటి 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రె ఎక్కడైతే దొరికిందో ఆ దొరికిన ప్రాంతంలో ఆ గొర్రెని ఏం చేస్తున్నాడు? భుజాల మీద వేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? భుజాల మీద వేసుకున్నాడు. కాబట్టి ఆ గొర్రెని భుజాల మీద వేసుకున్నాడు కాబట్టి గొర్రె చేసిన తప్పు, ఆ గొర్రె ఏదైతే తప్పిపోయిందో, ఆ గొర్రె ఏదైతే చెడిపోయిందో, ఆ గొర్రె ఏదైతే పాపం చేసిందో, ఆ గొర్రె ఏదైతే నమ్మకమైనదిగా లేదో, ఆ గొర్రె ఏదైతే యథార్థత కలిగిందిగా లేదో, ఆ తప్పులన్నిటిని కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఏ గొర్రె పిల్లనైతే తన భుజాల మీద వేసుకున్నాడో ఆ గొర్రె చేసిన తప్పులు కూడా ఆయన భుజాల మీద వేసుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? ఆయన భుజాల మీద వేసుకుంటూ వచ్చాడు. ఆ గొర్రె తప్పు చేసి ఉండొచ్చు, ఆ గొర్రె పాపం చేసి ఉండొచ్చు, ఆ గొర్రెలో పాపం ఉండొచ్చు. మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతామంటే మనమే గొర్రె లాంటి స్వభావం కలిగి తప్పిపోయిన వారికి ఉన్నాం. అయితే మనం పాపాలు చేసి తప్పిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకున్నప్పుడు ఆయన తన భుజాల మీద మన పాపాలను వేసుకుని మోసుకుంటూ వస్తున్న వాడుకున్నాడు. మనల్ని మోస్తున్నాడు, మన పాపాలను కూడా మోసుకుంటూ వస్తున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లు దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు మనల్ని తన రెక్కల కింద కాపాడుకుంటూ వస్తున్నాడు. రూతుతో అంటాడు కదా బోయాజు, ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చితివి అంటే ఇక్కడ అర్థమైందండి, ఆయన భుజాల మీద వేసుకుని తీసుకొస్తున్నాడు. తప్పిపోయినటువంటి వారు, పాపంలో ఉండవారు, లోకంలో ఉండవారు, లోకంలో పాపంలో నశించిపోతున్నవారు ఎప్పుడైతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని ఒప్పుకుంటున్నారో ఆ వ్యక్తిని భుజాల మీద వేసుకుంటున్నాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ! ఆ వ్యక్తి చేసిన పాపాలని భుజాల మీద వేసుకుని కలువరిశిలో చనిపోతున్నాడు. ఆ వ్యక్తిని భుజాల మీద వేసుకుని మరలా దేనికి దక్కకోకుండా, దేనికి చిక్కకోకుండా ఆయన భుజాల మీద వేసుకుని తీసుకొస్తున్నాడు. ఇదే సందర్భం యేసు ప్రభువారు చేసింది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పటికీ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరమును వీడి ఆకాశం మా ఆకాశం పట్టజాల గొప్ప దేవుడిగా కుమారుడిగా పరలోకంలో ఉంటూ లేత మొక్క వలె పెరిగిన ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు నరవతరిగి లోకానికి వచ్చి ఆయన సత్రంలో జన్మించి పశువుల పాకలో పెట్టబడి ఆ కంపు, ఆ దుర్వాసన కొట్టే ప్రాంతంలో పెట్టబడ్డాడు. ఆయన జన్మించేటప్పుడు ఒక్కరు కూడా ఆయనకి స్థానం ఇవ్వాల, అవకాశం ఇవ్వాల. ఆనాడు ఆయన జన్మించడానికి, లోకానికి జన్మించబోతున్న సమయంలో ఒక్కరు కూడా స్థలం ఇవ్వనప్పుడు సత్రంలో తల్లి జన్మించింది, పశువుల పాకలో పెట్టబడుతూ వచ్చింది. మన కొరకై అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, మన కొరకై బాధలు వహించాడు, చివరికి మన కొరకై నలగొట్టబడుతూ వచ్చాడు. ఎందుకంటే మనందరి దోషములు ఆయన భరించడానికి. ఎందుకండి మనందరి దోషములు ఆయన భరించడానికి లోకానికి నరవతారికి వచ్చాడు. ఆయన నరవతారికి వచ్చి మన యొక్క పాపములన్నింటిని కూడా ఆయన భుజాల మీద వేసుకుని బరువు సిలువను మోసినట్టు ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములు గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. అర్థమవుతుందండి? తర్వాత ఉందండి, కొరడాలతో కొట్టబడిరి, యేసు రక్తం చిందిని, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. బరువు సిలువను మోసుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం? గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని తన భుజాల మీద వేసుకుని, తన భుజాల మీద వేసుకోవడం కొరకై. క్రీస్తు పూర్వం మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, పాపం చేసిన వారం, యథార్థత లేని వారం, నీతి లేని వారం, అయోగ్యులం. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత క్రీస్తు శకంలోకి మనం తీసుకురావడం కొరకై ఆయన తన భుజాల మీద మనల్ని వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండం? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండం? నీతి లేని వారికి ఉండం. క్రీస్తు పూర్వం ఎలా ఉండం? యథార్థత లేని వారికి ఉండం. క్రీస్తు పూర్వం ఎలా ఉండం? అతిక్రమము చేసిన వారికి ఉండం. క్రీస్తు పూర్వం పాపమును చేసిన వారికి ఉండం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? వాటన్నిటికీ సమాప్తం చెప్పి
వాటికి సంబంధించిన మనం చేసిన తప్పులన్నిటికీ ఆయన ఆ శిక్షను భరించి మనల్ని ఆయన భుజాల మీద వేసుకుని ఏం చేస్తున్నాడండి, మన పాపాలన్నిటిని కూడా తీసివేస్తున్నాడు. మనల్ని క్రీస్తు యొక్క శకంలోకి, అంటే నూతన నిబంధన యొక్క అనుభవంలోకి తీసుకురావడం కొరకు, నూతనమైన అనుభవంలోకి తీసుకురావడానికి ఆయన మనకు సంబంధించిన ప్రతి ఒక్క పాపమును ఆయన భుజం మీద వేసుకుని మన కొరకై బరువు సిలువని గరుకురాల మార్గంలో భరించి కలువరి సిలువకి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారమో చూస్తూ వస్తున్నాం. ఆయన కలువరి సిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, తప్పిపోయిన మనల్ని తన భుజాల మీద వేసుకోవడం ద్వారా క్రీస్తు శకములోకి మనం వచ్చిన వారు ఉన్నాం. ఎక్కడికి వచ్చాము? క్రీస్తు శకములోకి మనం వచ్చాం. క్రీస్తు పూర్వం నుండి ఆ పాప జీవితం నుండి విడుదల పొంది క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే ఏంటి తెలుసా? ఆయన భుజాల మీద వేసుకుని తీసుకురావటమే క్రీస్తు శకం. 2, క్రీస్తు శకంలోకి రావటం అంటే, క్రీస్తు శకంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? 2వ మాట రండి, లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి. చాలు కాబట్టి ఇక్కడ చూస్తున్న 2వ మాట, త్రోవ తప్పిపోయిన గొర్రెలు, పూర్వం ఏమాత్రమును యోగ్యత లేని గొర్రెల్ని వెతికి రక్షించి ఆయన భుజాల మీద వేసుకుంటూ వచ్చాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? రెండవదిగా చూసినట్టయితే తన ఇంటికి వచ్చి, ఎక్కడ తెచ్చాడండి ఆ గొర్రెని? ఇంటికి తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? ఇంటికి. ఇంటికి అన్నది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ తెచ్చాడు? తన ఇంటికి. ఇంటికి అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరానికి తీసుకొచ్చాడు, దేవుని సన్నిధికి తీసుకొస్తూ వచ్చాడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని, మనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయిన మనల్ని, నీతి లేని మన జీవితాన్ని, నీతియులేని మానీచ బ్రతుకుల్ నీ అందు స్థిరమాయను, నీతియులేని మానీచ బ్రతుకుల్ నీ అందు స్థిరమాయను. అర్థమవుతుందండి? నీతి లేని మన బ్రతుకులు క్రీస్తునందు స్థిరమాయని. ఎలా? మన జీవితాల్ని ఆయన తన భుజాల మీద వేసుకుని తీసుకొచ్చాడు. తప్పిపోయిన మనల్ని సరిచేసి క్రీస్తు శకంలో తీసుకొచ్చి ఆయన భుజాల మీద వేసుకున్నాడు. రెండవదిగా తన ఇంటికి తీసుకొచ్చాడు క్రీస్తు శకంలో. క్రీస్తుకు పూర్వం మానవుడు ఎక్కడుండో తెలుసా? పాత నిబంధన ప్రకారం పాళెం వెలుపట ఉన్నాడు. ఎక్కడున్నాడండి? పాళెం వెలుపట. అంటే దేవుని మందిరంలోకి అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేదు. దేవుని సన్నిధిలో కూడా యోగ్యత లేదు. దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేదు. దేవుని మందిరం వెలుపటే పాప పరిహార్థమైన బలి తెచ్చినా, ఇంకా క్షమాపణతో కూడిన బలి తెచ్చినా, ఇంకా ఏ బలి తెచ్చినా బయట యాజకుడికి ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం లేదు. దేవుని మందిరం రావటానికి లేదు, దేవుని మందిరం అడుగు పెట్టడానికి లేదు, దేవుని మందిరంలోకి వచ్చి నివసించడానికి అర్హత లేదు. ఒకప్పుడు మానవుడి జీవితం దేవుని ఇంటిలోకి రావడానికి యోగ్యత లేని స్థితిలో ఉంది. ఈరోజు దేవుని మందిరంలోకి మనం వచ్చేసాం, దేవుని సన్నిధిలోకి వచ్చేసాం. ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. వీటన్నిటికి కారణం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని దేవునింటిని విడిచి లోకంలో పాపంలో శరీరంలో ఆశలు నేత్రాశలు కలిగి పాపపు అలవాట్లో కూరుకుపోయిన మనల్ని సరైన విధానంలో నడిపించడం కొరకు యేసు ప్రభువారు నేనే మార్గంలో సత్యంలో జీవంలో అన్నాడు. ఆయన సరైన మార్గంలో మనం నడిపించడానికి ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తద్వారా ఆయన ఇంటికి మనం నడిపిస్తున్నాడు. ఏ ఇంటినైతే మనం కోల్పోయామో, ఏ ఇంటి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాము, ఏ ఇంటికైతే వెలుపటి ఉండామో, ఇప్పుడు ఆ ఇంటిలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన ఇంటిలో తీసుకొచ్చాడు. ఇంకేమంటాడు తెలుసా? మీ దేహం దేవునికి మనల్ని ఆయన ఇంట్లోకి తీసుకురావడం కాదు, మనల్నే దేవునికి ఆలయముగా చేస్తూ వచ్చాడు. బాబ్బా తప్పిపోయిన ఒక గొర్రెని, తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న ఒక మనిషిని, పాపంలో లోకంలో శరీరాశల్లో నేత్రాశల్లో కూరిపోయి టీవీ సినిమాలు సీరియస్లో కానీ అబద్ధాలు మోసాలు దొంగతనం వ్యభిచారంలో కూలిపోయిన మానవుడిని దేవుని ఆలయంగా ప్రభు చేశాడంటే యేసు ప్రభు ఎంత క్రైదనం చెల్లించాడు ఆలోచించాడు.
ఒక త్రోవ తప్పిపోయి పాపంలో లోకంలో నీతి లేని మానవుణ్ణి దేవుని ఇంటిగా దేవుని ఇల్లుగా సమకూర్చాడంటే యేసు ప్రభువారు కలువరి శిలువలో చేసిన గొప్ప త్యాగం ఎంత అమోఘమైందో ఆలోచించండి. ఎంత అమోఘమైందో. మన దేహము దేవునికి ఆలయం అంట. మన దేహము దేవునికి ఆలయం అంటే మనల్ని దేవునికి ఒక ఆలయంగా చేస్తూ వచ్చాడు. మనమే దేవుని ఆలయముగా చేయబడుతూ వస్తున్నాం. ఒకప్పుడు దేవుని మందిరానికి రావడానికి కూడా అర్హత లేని వారం, దేవుని సన్నిధిలోకి రావడానికి కూడా యోగ్యత లేని వారం, దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వారం. యేసు ప్రభు వచ్చి కలువరి శిలువ మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు అసలు దేవుని ఇంట్లోకే రావటం కాదు, దేవుని ఇల్లే మనం అయిపోయాం. ఎంత గొప్ప కార్యం ఇది. కాబట్టి రెండో మాట, క్రీస్తు శకములో ప్రభు మనల్ని బట్టి పొందుతుంది ఏంది తెలుసా? సంతోషం. ఆయన భుజాల మీద వేసుకుంటున్నాడు. మనల్ని బట్టి ఏం పొందుతున్నాడు? సంతోషం. ఒకటి, క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండా, క్రీస్తు పూర్వం ఎలాంటి పాప జీవితం లోక జీవితం జీవించిన ఆయన కలువరి శిలువ ద్వారా క్రీస్తు శకంలోకి తీసుకొచ్చాడు. క్రీస్తు శకంలోకి రావటం ద్వారా ఆయన భుజాల మీద మనల్ని వేసుకున్నాడు. క్రీస్తు శకంలోకి రావటం ద్వారా ఆయన ఇంటికి తెచ్చి మనమే ఆయన ఇల్లుగా మనల్ని సిద్ధపరిచాడు. ఆయన ఇంటికి తీసుకొచ్చాడు, మనమే ఆయన ఇంటిగా మనల్ని సమకూర్చాడు. ఆయన స్వరక్తం ద్వారా కడిగి ఆయన ఇల్లులాగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. 3, క్రీస్తు శకంలో తీసుకొచ్చి ఏం చేశాడు? మొదటిగా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. 2, ఆయన ఇంటిగా మనం చేస్తూ ఆయన ఇంటికి తీసుకొచ్చాడు, ఆయన ఇల్లులాగా మనల్ని కూడా చేస్తూ వచ్చాడు. 3వదిగా ఏం చేస్తూ వచ్చాడు? లూకాసు సువార్త 15వ అధ్యాయం, లూకాసు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, లూకాసు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, చాలన్నా ఇక్కడ 3వ కోణం చూస్తున్నాం. తన స్నేహితుల్ని పొరుగు వారిని పిలిచి ఏం చేస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? స్నేహితులను ఎందుకు పిలుస్తున్నాడు? పొరుగు వారిని ఎందుకు పిలుస్తున్నాడు? తప్పిపోయిన తన గొర్రె కొరకు. ఇదిగో నా గొర్రెని చూపించడానికి, ఇదిగో నా గొర్రె, 99 గొర్రెల్లో నుండి ఒక గొర్రె తప్పిపోయింది, ఇదిగో నా గొర్రెని చూపించడానికి. అంటే తన గొర్రె ఎలా ఉందో చూపించడానికి పిలుస్తున్నాడు స్నేహితుల్ని. దేవాతి దేవుడు ఒకరోజు, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చండి, నేను పాపంలో ఉన్నాను, పాపపు ఆలోచన పాప స్వభావం కలిగి ఉన్నానన్న ప్రతి మనుషుణ్ణి తన దేవదూతల ఎదుట, తన మహాదూతల ఎదుట, కెరూబులు సెరూబులు ఎదుట ఇతడు నా దాసుడు, ఇతడు నా ప్రియకుమారుడని ఒప్పుకుంటాడు. ఇక్కడ మనిషి కుమారుడని భూమి మీద ఎవరైతే ఆయన గురించి ఒప్పుకుంటారో తండ్రి ఎదుటను దూతల ఎదుటను వారి గురించి సిగ్గుపడకుండా ఒప్పుకుంటాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకరోజు ఆయన పిలుస్తున్నాడు స్నేహితుల్ని, ఇంకేమి రాయబడుతూ వచ్చింది? పొరుగు వారిని పిలుస్తున్నాడు. అంటే తండ్రి ఎదుట దూతల ఎదుట మనల్ని ఒప్పుకుంటున్నాడు. ఇది నా నిజమైన గొర్రెపిల్ల, ఈ నా గొర్రెపిల్ల, నిజమైన గొర్రెపిల్ల. అనేకులు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? అనేకులు పిలవడానికి కారణం ఏంటి తెలుసా? స్నేహితులు కానీ పొరుగు వారిని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది, నా గొర్రెలు నా స్వరం విన్ను. ఈ గొర్రె నా స్వరం విన్న గొర్రె, నా మాటలు విన్నటువంటి గొర్రె, నా పాపాలు నా స్వరం విని నా పాపాలు క్షమించు ప్రభని ప్రభ నీ రక్తంతో కడిగని ఒప్పుకున్నటువంటి గొర్రెపిల్ల యొక్క స్వభావం ఉండ మనుషులేని అర్థం. ఆ గొర్రెపిల్ల ఎవరంటే మనుషులే. అర్థమవుతుందండి? ఎంత గొప్ప అనుభవం. పిలుస్తున్నాడు స్నేహితుల్ని పొరుగు వారిని. ఎందుకు పిలిచాడు? ఇదిగో నా గొర్రెపిల్ల, నా స్వరం విన్న గొర్రెపిల్ల, నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పిలిచాడంటే అర్థం ఏంటి? స్నేహితులు కానీ పొరుగు వారిని పిలిచాడంటే అర్థం ఏంటంటే ఈ గొర్రెపిల్ల నన్ను వెంబడించేది, ఈ గొర్రెపిల్ల నన్ను అనుసరించేది, ఈ గొర్రెపిల్ల నన్ను వెంబడిస్తున్న అడుగుజాడల్లో నడిచేది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది ఎందుకంటే మనల్ని ఆయన అడుగుజాడల్లో నడిపించడానికి. ఆయన ఈ లోకంలో ఎంత నీతిమంతుడిగా జీవించాడో, ఎంత పరిశుద్ధుడిగా జీవించాడో, ఎంత పవిత్రుడిగా జీవించాడో, ఎంత నిర్దోషిగా జీవించాడో, ఎంత పాపం లేనివాడిగా జీవించాడు.
ఆ జీవితాన్ని మనకివ్వటానికి, ఆయన అడుగు జాడల్లో మనల్ని నడిపించడానికి ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. యేసుప్రభు అంటే కులం మతం కాదండి, ఆయన ఒక మంచి మార్గంలో మనం నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నా గొర్రెల్లో స్వరం విన్ను. స్నేహితులు ఎందుకు పిలుస్తున్నాడు, పొరుగువారిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఈ గొర్రె నా స్వరం వింది, ఈ గొర్రె నా స్వరం వింది, నా గొర్రెలో స్వరం విన్ను, ఈ గొర్రె నాది కాబట్టి నా స్వరం వింది, నా మాటలు వింటూ వచ్చింది. కానీ నా స్వరం వినగానే, నా పిలుపు వినగానే, నా యొక్క పలుకులు వినగానే, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ గొర్రె నాది. గొర్రె అంటే గొర్రెపిల్ల కాదండి, గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగిన మనుష్యుడు అని అర్థమైందండి. సాధువైన వాడు, గొర్రెపిల్ల యొక్క స్వభావం కలిగిన వాడని అర్థం. ఈ నా గొర్రెపిల్ల అంటే నా స్వరం విన్న గొర్రెపిల్ల. ఈరోజు చాలామంది యేసు ప్రభు వారి స్వరాన్ని వినలేకపోతున్నారు. ప్రభు స్వరాన్ని వినలేనటువంటి జీవితం. దేవుని వాక్యం చెబుతున్నా, దేవుని మాటలు చెబుతున్నా, మైక్ శబ్దం ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, యంత్ర శబ్దాల ద్వారా కానీ, యేసు ప్రభు వారు లోకరక్షకుడు, పాపంలో కొరకై చనిపోయి తిరిగి లేచాడు, మనందరి పాపంలో అతను మోసాడు. మనం త్రోవ తప్పిపోయినప్పుడు, మనం దారి తప్పిపోయినప్పుడు, మన అందరి దోషములు ఆయన మీద మోపబట్టం ద్వారా ఆయన మోసాడు. మన కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని అనేకులకు దేవుని స్వరాన్ని వినిపిస్తున్నా వినలేని స్థితిలో చాలామంది ఉంటారు. ఈరోజు గమనించు, యేసు ప్రభువారు నీకు నాకు తన స్వరాన్ని వినిపించి ఆయన చక్కటి మార్గంలో మనం నడిపించడానికి, ఆయన్ని వెంబడించడానికి, అంటే నీతి కలిగిన మార్గం, యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, పవిత్రమైన మార్గం, నిర్దోషమైన మార్గంలో మనం నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరిశిలలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. క్రీస్తు శకములో 1 ఆయన మనల్ని భుజాల మీద వేసుకుంటున్నాడు, క్రీస్తు శకంలో తీసుకొచ్చి. 2 ఏం చేస్తున్నాడు, ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఆయన ఇల్లులాగా మనల్ని చేస్తున్నాడు. 3 క్రీస్తు శకంలోకి తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన తన స్వరాన్ని వినిపించి తన స్నేహితులందరినీ పిలిపిస్తున్నాడు కదా. అట్లా ఎందుకు పిలిపించాడంటే, ఈ నా గొర్రె నా స్వరం వింది అని చెప్పని అనేకులకు చూపించడానికి అంటే ఇంకా చూపించడం కదా, ఆయన అడుగు జాడల్లో మనం నడవటానికి, ఆయన వెళ్ళే నీతి మార్గంలో యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కలిగిన నిర్దోషమైన మార్గంలో మనం నడిపించడానికి ఆయన తన భుజాల మీద వేసుకుని తన ఇంటికి తీసుకొచ్చి ఒక పరిశుద్ధమైన మార్గం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు శకంలో ఒకప్పుడు మనం తప్పిపోయిన వారం, గొర్రెల వలె మనకిష్టమైన త్రోవ తొలగిన వారం. కానీ క్రీస్తు పూర్వం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి, దారి తప్పిపోయి మనకిష్టమైన త్రోవ తొలగిన వారం. క్రీస్తు శకంలో క్రీస్తు యొక్క మార్గంలో అడుగుజాడల్లో నడిచేవాడిగా ప్రభు సిద్ధపరిచాడు. ఇది క్రీస్తు శకంలో మానవుడి జీవితాన్ని జరిగింది. క్రీస్తు శకం అంటే జీవితం మార్పు చెందినటువంటి అనుభవం. ఈ అనుభవంలో దేవుడు తన అడుగుజాడల్లో దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి నిర్దోషమైనవాడిగా, యథార్థవంతుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క స్వరూపంలో మనల్ని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి మానవుడు ఎలా ఉన్నాడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను స్త్రీని గాను సృజించను. మనం తన యొక్క స్వరూపంలో ఉన్నాం కాబట్టి, తన రూపంలో ఉన్నాం కాబట్టి, తనలాంటి జీవితాన్ని మనం జీవించడం కొరకు ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో మన కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుడు ఎలాంటి యథార్థవంతుడో, దేవుడు ఎలాంటి సత్యవంతుడో, దేవుడు ఎలాంటి నీతిమంతుడో ఆ మార్గంలో మనం నడిపిస్తున్నాడు. ఆయన అడుగు జాడల్లో, దేవుని యొక్క అడుగు జాడల్లో క్రీస్తు శకంలో మనం నడుస్తూ వెళ్తున్నాం. క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు పూర్వం దారి తప్పిపోయాం. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క కలువరిశిల దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నేను పాపినని ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి క్రైస్తవుడు యథార్థమైన, నీతి కలిగిన, ఇంకా పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి, నిర్దోషమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదెన్నో మాట. 3 4వ విషయాన్ని చూద్దామండి. 4వదిగా ఆయన క్రీస్తు శకంలోకి మనం తీసుకొచ్చి మొదటికి ఏం చేస్తున్నాడు, ఆయన భుజాల మీద వేసుకుంటున్నాడు. 2 ఆయన ఇంటికి తీసుకెళ్ళి మనల్ని ఆయన ఇల్లుగా చేస్తున్నాడు. 3 ఆయన పిలుస్తున్నాడు తన స్నేహితులు పెరుగువారిని. ఎందుకని, నా యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగిన మనుషుని చూడండి అని చూపించడానికి.
ఆయన అడుగుజాడలో మనం నడిపిస్తున్నాడు. నాలుగోదిగా చూసినట్టయితే లూకాసు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా. చాలన్నా అక్కడ 4వ మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి 4వ మాట ఏంటంటే నాతో కూడా సంతోషించుడి. ఏమని చెబుతున్నాడండి? నాతో కూడా సంతోషించుడి. ఇప్పుడు చూడండి, క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? మొదటిగా ఆయన భుజాల మీదకి ఎక్కుతున్నాం. 2 ఆయన ఇంటికి తీసుకురాబడుతున్నాం. 3 ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. 4వదిగా చూసినట్లయితే ఆయన సంతోషించే లాంటి జీవితం మనలోకి వస్తుంది. ఏ జీవితం వస్తుందండి? ఆయన సంతోషించేటట్టు. అంటే మనం నడిచే నడకను బట్టి దేవుడు సంతోషించే జీవితం మనకిస్తున్నాడు. యేసు ప్రభువు తన కలువరి శిలువ ద్వారా. అయితే మొదట దేవునికి సంతోషాన్ని మనం ఇస్తున్నామంటే మొదట ఎవరు సంతోషాన్ని ఇస్తున్నాడు? దేవుడే. పేతురు రాసిన పత్రికలు ఉంటుంది కదా, చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం. భక్సింగ్ గారి యొక్క సాక్ష్య బుక్ మీద రాసి ఉండేది. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం మొదట దేవుడు మనకిస్తున్నాడు. క్రీస్తు పూర్వం ఈ సంతోషం లేదు, మనకి ఈ ఆనందం లేదు, ఈ జీవితం లేదు. ప్రతి జీవితం కూడా కష్టాలు, బాధలు, దుఃఖాలు, అవమానాలు, నిందలు, మానసికమైన వేదనలు, దుఃఖంలో, బాధలు కూరుకుపోయి ఉండం. కానీ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది మానవుడికి? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనకిష్టమైన త్రోవకు మనందరం తొలగిపోయిన వారుకుంటాం. ఎవరికి కావాల్సిన మార్గానికి వాళ్ళు వెళ్ళిపోయిన వారుకుంటూ వచ్చాం. కానీ బైబిల్ అంటుంది, ఏమంటుందండి? తన నాతో కూడా సంతోషించుడి. ఒకప్పుడు మనకు సంతోషం లేదు, ఒకప్పుడు మన జీవితాల్లో సంతోషం లేనప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి సంతోషం లేని మనందరికీ చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని మనకిచ్చాడు. ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో దుఃఖంలో, ఎన్నో వేదనలో, ఎన్నో మానసికమైనటువంటి కృంగిపోతున్న కుటుంబ సమస్యల్లో, కుటుంబ బాధల్లో కృంగిపోతే ఎవరికి చెప్పుకోలేని మనోవేదనతో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని మనకిస్తున్నాడు. ఒక గొప్ప సంతోషాన్ని ఆయన మనకిస్తున్నాడు, గొప్ప ఆనందాన్ని మనకిస్తున్నాడు. బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యొద్దనే సంతోషం ఉంది. ఏముందండి? యెహోవా యొద్దనే సంతోషం ఉంది. గొప్ప సంతోషం క్రీస్తులో ఉంది. ఒకప్పుడు ఆ సంతోషం క్రీస్తులో, దేవుల్లో ఉన్న సంతోషాన్ని పొందుకోలేని స్థితిలో మనం ఉంటాం. దేవుల్లో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో, ఎంత సంతోషం ఉందో ఒకప్పుడు దాన్ని పొందుకోలేని స్థితిలో మనం జీవిస్తూ వచ్చాం. ఒకప్పుడు సంతోషం లేనటువంటి జీవితాన్ని కొనసాగుతూ వచ్చాం. ఇప్పుడైతే ఎంతో సంతోషం. వాక్యం చదివితే సంతోషం, దేవుని మాటలు వింటే సంతోషం, లేఖన భాగాలు వింటే సంతోషం, సేవకుల ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు వింటే ఎంతో హృదయంలో నుంచి ఆనందం. ఈ ఆనందానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతూ వచ్చినాయండి? మన జీవితము మార్చబడి సంతోషమే లేని మన జీవితంలో సంతోషం వచ్చింది. ఇప్పుడు మనలోకి సంతోషం వచ్చింది. మనలోకే కాదు, దేవుడు మనల్ని బట్టి సంతోషించేటట్టు కూడా మంచి జీవితాన్ని క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా దేవుడే మనల్ని బట్టి సంతోషించేటటువంటి జీవితం. చూడండి, తప్పిపోయిన గొర్రె దొరకడం ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన భుజాల మీద వేసుకుంటున్నాడు, తన ఇంటికి తీసుకొస్తున్నాడు, స్నేహితుని పిలుస్తున్నాడు, ఇది నా అడుగు జాడలు నడుస్తున్న గొర్రెని చూపిస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? 4వదిగా సంతోషిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అంటే మానవులమైన మనలో సంతోషం లేదు, తన సంతోషాన్ని మనకిచ్చి మనలో నుండి తాను సంతోషిస్తున్నాడు. మనలో నుండి మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ఒక మంచి జీవితాన్ని మనం జీవించడం ద్వారా ఆయన మనల్ని బట్టి సంతోషించేవాడు ఉంటాడు. ఈరోజు చాలామంది మనుషులు లోకంలో పాపంలో జీవిస్తూ ఉండి కూడా, లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేని వారు చాలామంది ఉంటారు. దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే దాన ధర్మాలు చేస్తే కాదు, బట్టలు దానం చేస్తే, అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, నీటి దానం చేస్తే దేవుణ్ణి మనం సంతోషపెట్టలేం. దేవుని సంతోషం ఎలా పెట్టగలుగుతాం తెలుసా? లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది,
అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషం. అంటే దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే మన పాపాలు ఒప్పుకుంటే చాలు. ఏవైతే మనం పాపాలు చేస్తూ వస్తున్నామో, ఏవైతే పాప జీవితం మనలో ఉందో, ఏ పాపాన్ని అయితే మనం కొనసాగుతూ వస్తున్నామో, ఏ పాప జీవితాన్ని అయితే మనం జీవిస్తూ వస్తున్నామో, దాన్ని ఒప్పుకుంటే చాలు, దేవుడు సంతోషపడతాడు. ఏం చేస్తాడండి? దేవుడు సంతోషపడతాడు. అంటే క్రీస్తు శకంలో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు. క్రీస్తు పూర్వం మనల్ని బట్టి దేవుడు సంతోషించింది ఎక్కడ ఉంది? క్రీస్తు శకంలోకి రావటం ద్వారా, యేసుప్రభు వారు నూతన నిబంధన యొక్క అనుభవంలోకి మనం తీసుకురావడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారు కూడా అవుతున్నాం. ఎలా? మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా. ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే తన పాపాలు ఒప్పుకుంటూ వస్తారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టినట్టు. ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపెట్టాలన్న ఆలోచన ఉందా? ఎవరికైనా దేవుని సంతోషపెట్టాలని ఉందా? ఎప్పుడు మన సంతోషం చూసుకుంటాం, కానీ దేవుని సంతోషం మనం ఏడ చూసుకుంటాం చెప్పండి? దేవా ఈరోజు కష్టం వచ్చింది, అది తీర్చాడు, సంతోషంగా ఉంటాం. రేపు బాధ వచ్చింది, దేవా బాధ వచ్చింది, అది తీర్చాడు. రేపు అనారోగ్యం వచ్చింది, దేవా అనారోగ్యం వచ్చింది, అది తీర్చాడు. అంటే ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి అడగతాం, దేవుడు మనం సంతోషపరచడమే. కానీ ఒక్కసారన్నా మనం దేవుని సంతోషపెట్టిన జీవితం ఉందా? దేవుణ్ణి సంతోషపెట్టాలంటే వేల కోట్ల ఆస్తి, ధనము, ఐశ్వర్యం దేవునికి ఇచ్చిన దేవుని సంతోషం ఉండదు. మరి ఎలా వచ్చింది దేవుని సంతోషం అంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నాకు మారు మనసును దయచండి, ఇప్పటి వరకు నేను జీవిస్తున్న జీవితాన్ని ఇక ముగిస్తున్నా, ఈ పాప జీవితం నాకు వద్దు, ఇక నుండి మంచి జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను. ఒక మంచి మార్గంలో త్రాగుడు కానీ, చెడ్డ అలవాట్లు కానీ, సిగరెట్లు, బీడీలు, కైనీలు, పానపరకలు, గుట్టకాలు, మద్యం కానీ, గుట్కా కానీ, ఇంకేవైతే చెడ్డ అలవాట్లు ఉండేవో ఇవన్నీ విడిచిపెడుతున్నా ప్రభా, ఇవి నాకు వద్దు, ఇప్పటి నుంచి ఒక మంచి జీవితాన్ని నేను జీవించాలనుకున్నానని జీవితాన్ని ఎవరైతే మార్చుకుని, యేసు ప్రభా ఇప్పుడు వరకు నేను చేసినవన్నీ కూడా తప్పులేనని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని సంతోషపెట్టేది. కఠినమైన హృదయాలు కాదండి, రాతి హృదయాలు కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేది ఇంపార్టెంట్. దేవుని సంతోషపెట్టడం. క్రీస్తు శకములోకి మానవుడు వస్తే దేవుని సంతోషపెడతాడు. క్రీస్తు శకంలోకి మనం రావాలంటే పాపాలు ఒప్పుకోవాలి. క్రీస్తులో మన పాపాలు ఒప్పుకున్నప్పుడే దేవునికి సంతోషం. ఎప్పుడైనా దేవుని సంతోషపెట్టాలని నీకు అనిపిస్తే పాపాలు ఒప్పుకోచాలు. ఈరోజు నేను దేవుని సంతోషపెట్టాలి, ఈరోజు నన్ను బట్టి దేవుడు సంతోషంగా ఉండాలి అంటే పాపాలు ఒప్పుకో. భగత్ సింగ్ గారు కూడా ఆయన జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు ఎంత సువార్త పరిచర్య చేసినా రాత్రి పడుకునేటప్పుడు, ప్రభా ఈరోజు నా పరిచర్ని బట్టి నువ్వు సంతోషించేవా, ఈరోజు నా పరిచర్ని బట్టి నిన్ను సంతోషపెట్టినంత పరిచర్య, నువ్వు ఆశించినంత పరిచర్య, నువ్వు కోరుకున్నంత పరిచర్య నేను చేయగలిగానా? ఒకవేళ చేయలేకపోతే నన్ను క్షమించు ప్రభా. రేపైనా నువ్వు ఆశించిన పరిచర్య, రేపైనా నువ్వు చిత్తమై నేను రేపు సజీవుడిగా ఉంటే నువ్వు కోరుకున్న పరిచర్య, నువ్వు ఆశించిన పరిచర్య, నువ్వు ఆశించినంతగా సువార్త చేయటానికి నాకు అవకాశం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. తిమ్మతి అంకుల్ చెబుతూ వచ్చేవాడు అప్పుడప్పుడు ఇవన్నీ కూడా. ఆయన దగ్గర ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే ఒప్పుకోవడం దేవునికి సంతోషాన్ని ఇచ్చింది. ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకుంటే దేవునికి ఎంతో సంతోషం. వాడు త్రాగుబోతాడైనా, వాడు తిరిగిపోతాడైనా, వాడు వ్యభిచారైనా, వాడు అబద్ధికుడైనా, వాడు మోసగాడైనా, దొంగ అయినా, ఇంకా అపవిత్రమైన జీవితం కలిగిన వాడైనా, నరహత్య చేసిన వాడైనా, యేసు ప్రభువా నేను పాపినంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, గమనించాల్సింది ఏంటంటే సంతోషం. క్రీస్తు శకంలో కంటే యేసు ప్రభువా నేను పాపినన్న మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన భుజాల మీద వేసుకుంటున్నాడు, ఆయన ఇంటికి తీసుకొస్తున్నాడు, ఆయన అడుగుజాడలు నడిపిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి సంతోషపెట్టే క్రైస్తవ జీవితాన్ని మనకిస్తున్నాడు యేసు ప్రభువా. ఎంత గొప్ప అనుభవాన్ని ఇస్తున్నాడు. మనం చేయాల్సింది ఏంటి? యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, క్రీస్తు శకంలోకి వస్తాం. క్రీస్తు పూర్వంలో ఉండం మనం. ఇదెన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. లూకాసు సువార్త, ఇక త్వరగా ముగిచ్చేస్తా. లూకాసు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. చాలు అన్న,
ఇక్కడ రాయబడి అనమాట, తప్పిపోయిన. ఏమని రాయబడుతూ వచ్చిందండి? తప్పిపోయిన. కాబట్టి ఇక్కడ ప్రభు చూపిస్తున్న మాట, తప్పిపోయినటువంటి వారు వీళ్ళు. తప్పిపోయిన వాడిని ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలోనే 21వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. తప్పిపోయిన గొర్రె పిల్ల ఒక మాట అంటుంది. ఏమంటుంది చూడండి. సహజంగా మనం చూసినట్లయితే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఎవరు? తప్పిపోయినటువంటి గొర్రెకి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? నా తండ్రి వద్దకు ఎంతోమంది, నా తండ్రి వద్ద కూలివాండ్రుకు అన్నములు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటి నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పొదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ కనబడుతున్న సందర్భం ఏంటి తెలుసా? తప్పిపోయినటువంటి గొర్రె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముద్దు పెట్టుకునే వాడుకుంటాడు. ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకునే దేని సాదృశ్యం అంటే, లోకంలో ముద్దులు ఉంటాయండి, ఆ ముద్దులు కాదు, మనకు వాటితో సంబంధం లేదు. ముద్దు పెట్టుకోవడం అంటే దేని సాదృశ్యం? నాకు ఇష్టమైందని అర్థం, లేదా నేను ప్రేమించేదనైనా మనం చెప్పచ్చు. ఇప్పుడు మన పిల్లలు, మనకి ఇష్టమైన పిల్లలు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేస్తాం? దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నాం? ఇష్టమైన వారని, ప్రియమైన వారని, మనకిష్టులని, మనం చాలా ఇష్టపడుతున్నామని అర్థం. అంటే ఒక క్రీస్తు పూర్వం మనం దేవునికి ఇష్టం లేని వారు. ఎందుకు? అందరం ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించిన వారు, ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయిన వారం. క్రీస్తు పూర్వం మనం దేవునికి ఇష్టం లేని వారం. ఎప్పుడైతే యేసుప్రభు వారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు దేవునికి ఇష్టలుగా చేయబడుతున్నాం. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టలుగా చేయబడతాం. దేవునికి ఇష్టమైన వారిగా సిద్ధపరుస్తూ వస్తున్నాడు. అంటే తప్పిపోయినటువంటి ఒక గొర్రెని యేసుప్రభు వారు ఆ గొర్రె కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆ తప్పిపోయిన గొర్రెని ఆ సిలువ కార్యం ద్వారా వెతికి రక్షించడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందండి? ముద్దు పెట్టుకుంటున్న అనుభవం. ఒకప్పుడు దేవుడు మనల్ని చూస్తే అసహించుకునే జీవితం మనలో ఉంది. ఒకప్పుడు దేవుడు మనల్ని చూస్తే మనలో ఏ నీతి కూడా లేదు, ఏ మంచి కూడా లేదు, ఏ యథార్థత కూడా లేదు. ఒకప్పుడు మనం అందరం పాపం చేసినటువంటి వారం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ముద్దాడేటటువంటి అనుభవంలో, దేవుడు మనల్ని ప్రేమించే అనుభవంలో, దేవుని ప్రేమను మనం పొందుకునే అనుభవంలో, దేవుని యొక్క స్వరూపంలో క్రీస్తు మనల్ని తీసుకొస్తున్నాడు. కారణం ఏంటి? యేసు ప్రభువారు కలువరిశిలలో మన కొరకై ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా తప్పిపోయిన గొర్రెని తన దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తు శకంలో మనం ఏం చేయబడుతున్నాం? ఆయన భుజాల మీదకి వెళ్తున్నాం, ఆయన ఇంటికి తీసుకురాబడుతున్నాం, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాం. 4వదిగా ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవారు ఉండాం. 5వదిగా ఇప్పుడే చూస్తూ వచ్చాం, మర్చిపోయారా? ఆయన ముద్దాడే అనుభవంలో మనం వస్తున్నాం. అంటే దీనికి కారణం ఏంటి? యేసు ప్రభువారి సిలువ కార్యం ద్వారా మన జీవితాన్ని మార్చడం ద్వారా ఈ 5 అంతల అనుభవంలోకి మనం వస్తున్నాం. ఆయన కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుని యొక్క కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా ఆయన భుజాల మీదకి మనం వెళ్తున్నాం. యేసు ప్రభువారి యొక్క భుజాల మీదకి దేవుని ఇంటికి నడిపించబడుతున్నాం. దేవుని ఇంటికి రావడానికి అర్హత లేని మనం దేవుని ఇంట్లోకి వస్తున్నాం. ఇంకా దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాం. ఏమాత్రం దేవుని మార్గంలో నడవని మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం. దేవుని సంతోషపెట్టలేని మనం సంతోషపెట్టగలుగుతున్నాం. ఇంకా దేవుడు మనం చూస్తే అసహించుకునే స్థితిలో ఉన్న మనం దేవుడు మనల్ని ముద్దాడే అనుభవంలోకి మనం వచ్చాం. కారణం ఏంటి? యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిల్లో రక్తం పెట్టి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆ రక్తం ద్వారా మన పాపాలని కడగటం ద్వారా ఇప్పుడు ఈ 5 అంతల అనుభవంలోకి మనం వస్తున్నాం. ఈ 5 అంతల అనుభవం కాదు, ఇంకో మాట చూద్దానండి. లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి,
తప్పిపోయిన నా గొర్రె. ఇది గుర్తుపెట్టుకోండి, నా గొర్రె అంటే క్రీస్తు శకంలోకి ఏం చేయబడుతుందంటే ఆయన గొర్రెలుగా చేయబడుతున్నాం. క్రీస్తు పూర్వం ఎలా ఉండం? యెషయా గ్రంథము 53:6. క్రీస్తు పూర్వం ఎలాంటి గొర్రెల్లాగా ఉండం? క్రీస్తు రాకమునుపు ఎలా ఉండం? యెషయా గ్రంథం 53:6. అర్థమవుతుందండి? క్రీస్తు రాకమునుపు అంటే మన హృదయంలోకి క్రీస్తు రాకమునుపు మనం ఎలా ఉండం? త్రోవ తప్పిపోయిన వారు ఉండం. మన హృదయంలోకి క్రీస్తు రాకమునుపు మనకిష్టమైన త్రోవకు మనం తొలగిపోయాం. ఇప్పుడు క్రీస్తు రావటం ద్వారా మనం ఏమయ్యాం? తప్పిపోయిన గొర్రెైనా, తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయిన గొర్రెైనా ఇప్పుడు ఏం చేయబడింది? ఆయన గొర్రె పిల్లగా చేయబడుతున్నాం. ఇప్పుడు ఏం చేయబడుతున్నామండి? యేసు ప్రభువారి యొక్క బిడ్డలుగా, ఆయన పిల్లలుగా చేయబడుతూ వస్తున్నాం. మీకు ఇంకా చెప్పాలంటే ఆయన గొర్రె పిల్ల, నా గొర్రె అని స్పష్టంగా అంటున్నాడు. తప్పిపోయిన గొర్రె గురించి ఏమంటున్నాడండి? నా గొర్రె. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి రాలేక, దేవుని సన్నిధికి రాలేక, దేవుని మందిరంలో గడపలేక, బయట ఉందా? కట్టేశారు, ఉందా? దేవుని మందిరానికి రాలేక, దేవుని సన్నిధికి రాలేక చాలామంది లోకం, శరీరాశుల్లో, నేత్రాశుల్లో పడిపోయి, జీవోటంబపోట శరీర కోరికల్లో పడిపోయి చాలామంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. వాళ్ళందరితో దేవుడు అంటున్నాడు, నువ్వు నా గొర్రె పిల్లవి అంటే నువ్వు నా బిడ్డవి. అంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు. నువ్వు నావాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే పాట కూడా పాడతాం, ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై మిగిలిన జీవితము నీ కొరకై జీవితం. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవు. అది గుర్తుపెట్టుకో. నీవు ఆయన గొర్రె పిల్లవి అంటే ఆయన బిడ్డవి. గొర్రె అంటే గొర్రె పిల్ల కాదండి. ఎవరైనా పొరపాటున ఎవరైనా నన్ను గొర్రె పిల్ల అంటున్నాడు ఏంది అనుకోవాకండి. గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగి ఉన్నామని అర్థం. గొర్రె పిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వారు అర్థం. మనం యేసు ప్రభు వారి యొక్క గొర్రె పిల్లలు అంటే ఆయన బిడ్డలమి. మనం ఆయన స్వరక్తం ద్వారా సంపాదించబడిన బిడ్డలమి. ఆయన తాను కన్నటువంటి బిడ్డలమి. ఆయన తన స్వరక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు, కన్నాడు. ఎలా కన్నాడు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం ఒక మాట చూడండి, 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయంలో సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసేయలేడు. ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. ఏంటా మాట? స్త్రీ యొక్క ప్రసవ వేదన. ఒక స్త్రీ ఉంది, ఆమె వివాహమైన తర్వాత గర్భం దాల్చినప్పుడు, ఆమె డెలివరీ అయ్యేటప్పుడు ప్రసవ వేదన పడిద్ది. ఆ ప్రసవ వేదన పడేటప్పుడు అనుకునేదంట, నేను అసలు గర్భం ఎందుకు దాల్చాను? ఈ ప్రసవ వేదన నాకెందుకు? ఈ నొప్పుల బాధ నాకెందుకు? ఈ వేదన నాకెందుకు? ఈ బాధ నేను ఎందుకు భరించాలి అని లోపల బాధ ఉండిద్దంట. బయటకు చెప్పుకోలేకపోయినా ఏమైనది? బాధపడిద్ది. ఈ గర్భం నేను ఎందుకు దాల్చాను? పురుషులు ఏం చేస్తారు? ఆమె నొప్పులు పడుతూ ఉంటే హాస్పిటల్లో మగపిల్లోడు పుడతాడా, ఆడపిల్ల పుట్టిద్దా, మగపిల్లోడు పుడతాడా, ఆడపిల్ల పుట్టిద్దా, అటు ఇటు రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఈ అక్కేమో లోపల కూర్చొని నొప్పులు బాధలతో ఉండిద్ది, బయటేమో మగపిల్లోడా ఆడపిల్ల, మగపిల్ల ఆడపిల్ల. బయటకు వచ్చి మన అదృష్టం కొద్దీ ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టింది. అంటే మగపిల్ల అదృష్టం కాదండి, మగపిల్ల అదృష్టం కాదా అని కాదు, ఆడపిల్ల పుట్టింది. నాకు 3 ఆడపిల్లలు. మా భార్య అంటూ ఉండిద్ది, నీకేంటండి, నువ్వు ఏ ఇంటికి వెళ్ళి 3 గుడ్లు వేస్తారు నీకు అనేది. 3 గుడ్లు వేస్తారు, నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా నీకు గుడ్డు కూరని పెట్టేవాళ్ళు ఉన్నారు. నాకెవరు బెటర్ 3 లాంటిది. అంటే 3 నేనంటే ఇష్టపడతారు. 3 కుమార్తెలు కూడా నేనంటే చాలా ప్రాణంగా ఉంటారు. కానీ నేను 3 ప్రేమించలేనులేండి, నేను మనిషిని కాబట్టి ఒకళ్ళనే ప్రేమించగలుగుతా. మా 3 కుమార్తెల్లో మధ్యామని ప్రేమించగలుగుతా. తెలంగాణలో నడిపామంటారు, మనలో మధ్యామంటారు. కాబట్టి మధ్యలో ఉన్నామని ప్రేమిస్తా, చాలా ఇష్టం ప్రేమిస్తాను. నేను ఉండదు ఒప్పుకుంటున్నాను యథార్థంగా. 3 ప్రేమించలేను, 3 ప్రేమ ఉండదు, కానీ ఎక్కువ ప్రేమ మధ్యాహ్నంలో ఉండేది.
కానీ నేను మనిషిని, ఒకరి మీద ఎక్కువ ప్రేమ, మిగతా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించలేకపోతున్నా, నా గర్భంలో పుట్టిన వారైనా. కానీ యేసు ప్రభు వారు ఆయన అందరి మీద ఒకటే ప్రేమను కనపరుస్తున్నాడు. అందుకే ఆయన పక్షపాతి కాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పక్షపాతం చూపించడంట. దేవుని బిడ్డలకు ఓ ప్రేమ, దేవుని బిడ్డలకు కాని వారికి ఓ ప్రేమ అని కాదు. అందరికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, గొప్ప ప్రేమ. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రసవ వేదన, ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఆ ప్రసవ దినాలు వచ్చినప్పుడు, ఆ నొప్పులు పడేటప్పుడు నేను ఎందుకు ఈ గర్భం దాల్చానని బాధపడిద్దంట. ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత, ఆ నొప్పులు తట్టుకుని డెలివరీ అయిపోయిన తర్వాత ఆ నొప్పులు బాధను మర్చిపోయిద్దంట. మరేం గుర్తుండిద్ది? నేను ఒక బిడ్డకి తల్లినయ్యాను. ఆ బిడ్డ అరుస్తూ ఉండేదిగా, కేకలు పెడుతూ ఉండేదిగా, తల్లి గర్భం నుండి రాగానే కేకలు అరుపులు పెట్టగానే నేను కూడా ఒక బిడ్డకి తల్లినయ్యాను. నా భార్య చెబుతూ ఉంది, ఆమె డెలివరీ అయ్యేటప్పుడు నేను లేని దగ్గరలో, నేను వేరే ప్రాంతంలో ఉండా. డెలివరీ అయిన తర్వాత నేను వెళ్ళా. ఆమె ఒకరోజు చెబుతూ ఉంది, ఏమండి నేను ఫస్ట్ టైం బిడ్డను కన్న తర్వాత కళ్ళంటి నీళ్ళు వచ్చినాయంట. ఎందుకు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయని నేను అడిగితే, నా భార్య పేరు కటాక్షం. ఎందుకు కటాక్షం కళ్ళంటి నీళ్ళు వచ్చినాయంటే చెబుతూ వచ్చింది కదా, ఏమంటుంది, నేను ఒక బిడ్డకు తల్లి అయ్యానని సంతోషంతో కన్నీళ్ళు వచ్చినాయి. మరి అంతకుముందు వేదన అంటే నా భార్య ప్రసవ వేదన పడలేదులేండి, ఆపరేషన్ చేసేసారు. ఏం చేశారు? ఆపరేషన్. ఆ తర్వాత అప్పుడు పడాల్సిన ప్రసవ వేదన అంతా ఇప్పుడు పడుతుంది. ఆ రోజు ఒక్కరోజు పడకోకుండా ఆపరేషన్ జరిగిన ప్రసవ వేదన తప్పించుకుంది, ఇప్పుడు జీవితాంతం ప్రసవ వేదన పడుతుంది. ఇప్పుడంతే హాస్పిటల్కి వెళ్ళంగానే ఏం చేస్తున్నారు, కానిపోయేదాకా కూడా ఉంచుట్లా ఆపరేషన్ ఓకే చేయించుకున్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. ఆ నొప్పులు బాధ ఎందుకు, ఇప్పుడు ఆపరేషన్ చేసేయమంటున్నారు. ఒక్కొక్కరు పూర్వదినాలు 12 మంది 18 మందిని కూడా కన్నారంట. ఎంతమందిని? 18 మంది. మరి ఆ తల్లి ఎట్టకందో ఆపరేషన్ లేకుండా. ఇప్పుడు ఆపరేషన్, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అంటున్నారు. ఆపరేషన్ తర్వాత ఉండిద్ది నొప్పుల బాధ, చచ్చేంత వరకు ఉండిద్ది. ఒక రోజైనా 2 రోజులైనా నొప్పుల బాధలు పడి బిడ్డకు జన్మనిస్తే జీవితాంతం సంతోషంగా ఉంటావు. కానీ ఆపరేషన్ చేసుకుంటే ఎన్ని రోజులు? చచ్చిపోయేంత వరకు నడు నొప్పి, కాడి నొప్పి, ఏదో ఒకటి వస్తూనే ఉండేది నొప్పులు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను నా కుటుంబంలో. అయితే యేసు ప్రభువారు ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎలా సంతోషించద్దో, నేను ఒక బిడ్డకు జన్మనిచ్చానని యేసు ప్రభువారు కూడా, ప్రియులారా, ఆయన గొర్రెగా చేయబడిన మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు కలువరి శిలువలో ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ బాధ, ఆ వేదన, బాధ, దుఃఖము, ఆ దేహం దున్నబట్టం కానీ, నాగసాలు వల్ల దున్నబడిన దేహం కానీ, ఆ దేహం నుండి చిందించబడిన రక్తం కానీ, ఆయన హృదయం దగ్గర, ఆయన గుండె దగ్గర కానీ, ఆ బల్లె పోటు కానీ, ప్రక్కలో పొడిచిన పొడుపు కానీ, ఆయన చేతుల్లో కాళ్ళల్లో గుచ్చిన మేకులు కానీ, ఆ కలువరిశిల్లో మన కొరకై 3.5 గంటల పాటు సిలువు కొయ్య మీద భూమికి ఆకాశాల మధ్యలో వేలాడబోయబడిన అనుభవాన్ని కానీ, ఆ బాధ అంతటిని కూడా మర్చిపోతున్నాడంట. ఎప్పుడు? యేసు ప్రభువా నేను పాపిననంగానే, యేసు ప్రభు నేను పాపిననంగానే, ఆ సిలువలో పడినటువంటి మేకులు, కాళ్ళ చేతుల్లో కొట్టినటువంటి మేకులు కానీ, మరి ఆ ప్రక్కలో పొడిచిన బల్లెపోటు కానీ, ఇంకా ఆ బరువు సిలువ మోసింది కానీ, ఆ దేహం దున్నబడింది కానీ, ఆ దేహం నుండి వచ్చిన రక్తం కారుతున్న అనుభవాన్ని కానీ అన్నిటిని మర్చిపోతున్నాడంట. ఎప్పుడు? యేసు ప్రభు నేను పాపినంటే ఆయన సిలువలో పడ్డ ప్రసవ వేదన అంతటా మర్చిపోయి ఈయన నా కుమారుడు, నా కుమార్తెను సంతోషిస్తున్నాడంట. ఈమె నా గొర్రె పిల్ల, ఈ నా గొర్రె పిల్ల, నా గొర్రె అని స్పష్టంగా చెబుతున్నాడంటే ఆయన బిడ్డల మంది చెబుతున్నాడు. ఎవరైతే ఆయన సిలువలో పడ్డ ప్రసవ వేదన గుర్తెరిగి, యేసు ప్రభువారు అంటే కులం మతం కాదు, ఆయన నా కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన దేహం దున్నబట్టడానికి, ఆయన రక్తం చిందించడానికి, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడానికి, ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడవడానికి, నా కొరకు, నేను చేసిన తప్పుల కొరకు, నేను త్రోవ తప్పిపోవడం ద్వారా, దారి తప్పిపోవడం ద్వారా, తప్పు జీవితం జీవించడం ద్వారా, పాప జీవితం, వ్యర్థమైన జీవితం, నిష్ప్రయోజకమైన జీవితం, లోకపు జీవితం, శరీరాశులు, నేత్రాశులు, త్రాగుడు జీవితానికి, వ్యర్థమైన వాటికి, అలవాట్లకు బానిస అయిపోవడం ద్వారా నా కొరకై యేసు ప్రభు కలువరిశిలో చనిపోయాడని ఎవరైతే యేసు ప్రభు ప్రసవ వేదనంతా నా కొరకు నువ్వు పడ్డవని గుర్తెరుగుతారు, వాళ్ళని బట్టి ఏమంటున్నాడు? నా గొర్రె అంటే నా బిడ్డ అని వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు. ఈరోజు నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి, నిన్ను బట్టి ఆనందించాలి. ఆయన కలువరిశిలో పడ్డ ప్రసవ వేదనంతా మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే,
ఎక్కడుండా? మందిరంలో ఉండా, మందిరానికి వెలుపుటుండా, యేసు ప్రభా నేను పాపిని, నా కొరకై నువ్వు ప్రసవ వేదన పడ్డావు. గుడ్ ఫ్రైడే అనుకున్నాం, ఆ గుడ్ ఫ్రైడే యొక్క విధానం ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన నువ్వు పడ్డావు. ఈరోజు కూడా నాకు తెలియపరుస్తున్నావు, గుడ్ ఫ్రైడే కాదు, ఈరోజు కూడా తెలియపరుస్తున్నావు, ఆ ప్రసవ వేదన నువ్వు పడ్డావు. ఆ ప్రసవ వేదన ద్వారా నన్ను క్రీస్తు శకంలోకి తీసుకొస్తున్నావు. దేవా, నా కొరకై నువ్వు ప్రసవ వేదన పడ్డావు. వాస్తవానికి ఆ ప్రసవ వేదన నాది. ఏ స్త్రీకి ఆ స్త్రీ తన ప్రసవ వేదన పడాలా, వేరే వాళ్ళు పడతారా? చెప్పండి. ఏ స్త్రీకి ఆ స్త్రీ ప్రసవ వేదన అంటే తాను మందిరంలో కుక్కనాడి నుంచి వచ్చినాయనా? ఏ స్త్రీకి ఆ స్త్రీ ప్రసవ వేదన. గర్భం దాల్చిన స్త్రీ ఆమె ప్రసవ వేదన పడిద్దా? పక్కనోళ్ళు ప్రసవ వేదన పడతారా? గర్భం దాల్చిన స్త్రీయే. ఆ నొప్పులు ఆమెకే తెలిసింది. మనం ఈరోజు యేసు ప్రభా నేను పాపినంటే ఆయన మన కొరకై కలవరిశిలో ఏ వేదన పొందాడో దాన్ని మర్చిపోతాడు. మనం చేయాల్సింది ఒకటే, బయట ఉండ, దేవుని మందిరానికి వెలుపుటుండా, యంత్ర శబ్దాల ద్వారా వాక్యం వింటున్నా, ఎక్కడుండా ఒకటే పని, యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు. నా కొరకై గొప్ప ప్రసవ వేదనను పొందేవు ప్రభా. నిజంగా ఈ ప్రసవ వేదన పురుషులకు తెలీదు, స్త్రీలకు ఎక్కువ తెలుసు. అందుకే సంఘంలో స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. ఎందుకు తెలుసా? ప్రసవ వేదన విషయం బాధ ఎవరికి తెలిసింది? స్త్రీలకే తెలిసింది. ఎందుకో వాళ్ళు ఎంత ప్రసవ వేదన పడ్డారో ఆ వేదన ఈరోజు యేసు ప్రభు పడ్డాడు. అది గుర్తెరుగు. నిన్ను నన్ను ఆత్మీయంగా కనటానికి, నిన్ను నన్ను నూతన యొక్క స్వభావంలోకి క్రీస్తు శకంలో తీసుకురావడానికి కలువరిశిలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు. అది గుర్తెరిగితే చాలు, మన జీవితం ధన్యం. మనం ఆయన గొర్రె పిల్లలుగా మార్చబడతాం. ఆయన స్వరక్తం ధర కడగబడి నా గొర్రె అంటే ఆయన బిడ్డలుగా చేయబడతాం. ఆయన ప్రసవ వేదన పడింది ఏంటో గమనించి నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, ఆయన బిడ్డలుగా చేయబడతాం. ఇదన్నమాట. 7వ మాట చూడండి, లోకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. ఏమైందండి? తప్పిపోయిన గొర్రె దొరికింది. ఈరోజు నువ్వు ఆయనకు దొరుకుతావా? ఆయన నీ కొరకు వెతుకుతున్నాడు. ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. నీవు నేను తప్పిపోయాం కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉండాల్సిన మనం లోకంలో పాపంలో పడిపోయి, శరీరాశలో పడిపోయి తప్పిపోయాం కాబట్టి, మనకిష్టమైన మార్గంలో మనం వెళ్ళిపోతూ వచ్చాం కాబట్టి ఈరోజు ఆయన మనల్ని దొరికించుకోవడానికి, ఆయన మనం పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన కవిగిట్లోకి మనం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈరోజు దొరుకుతావా? తప్పిపోయిన గొర్రె దొరికితే ఆయనకు సంతోషం. ఈరోజు ఒకవేళ దేవుని నమ్మి రక్షణ మార్మస్ బాప్తిసం పొంది ఎవరైనా తప్పిపోయి ఉంటే, లోకంలో పాపలో పడిపోయి ఉంటే, ఈరోజు నిన్ను కూడా ఆయన దొరికించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఆయనకు దొరకాలని ఆయన నీ కొరకు వెతుకుతూ వస్తున్నాడు. ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభా నేను పాపిని, నన్నే నువ్వు వెతుకుతున్నావు, ఇదిగో నువ్వు వెతుకుతున్న వాడిని నేనే, నాలో పాపం ఉంది, క్షమించు. ఆ మాట యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో తీసుకొచ్చింది. యేసు ప్రభువారిని వెతుకుతూ గెత్సెమనే తోటలో భటులు వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, మీరు వెతుకుతున్న వాడిని నేనే. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి మనం వద్దాం. ప్రభా, నా పాపాలు క్షమించడానికి నన్ను వెతుకుతున్నది నీవే కదా, ఇదిగో నేనే ఆ పాపం చేసిన వాడిని, ఆ పాపంలో ఉన్నవాడే నేనే, పాప జీవితం కలిగిన వాడు నేనే, పాపంలో కూరుకుపోయిన వాడు నేనే, పాపంలో నివసిస్తున్న వాడు నేనే, పాపపు అలవాట్లు, పాపపు ఆచారాలు, పాపపు అలవాట్లు కలిగిన వాడు నేనే. నా పాపాన్ని క్షమించు, నా పాపపు జీవితాన్ని తీసివే ప్రభా. ఇదిగో నువ్వు వెతుకుతున్న గొర్రెని నేనే, నువ్వు దొరికించుకోవాలనుకున్న గొర్రెని నేనే, నీ భుజాల మీద వేసుకోవాలనుకున్న గొర్రెని నేనే, నీ ఇంటికి తీసుకురావాలనుకున్న గొర్రెని నేనే, ఇంకా నీ యొక్క అడుగుజాడల్లో నడవాలనుకుంటున్న గొర్రెని నేనే, ఇంకా నీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్న గొర్రెని నేనే, ఇంకా ఆ తప్పిపోయిన నన్ను ముద్దాడాలనుకుంటున్న గొర్రెని నేనే, ఇంకా నీ గొర్రె పిల్లగా నా కొరకే ప్రసవ వేదన పడినప్పుడు ఆ ప్రసవ వేదన నా కొరకే పడ్డావు, ఆ గొర్రె పిల్ల నేనే ప్రభా. నువ్వు వెతుకుతున్న గొర్రెని కూడా నేనే ప్రభా, నీ దగ్గరకు వస్తున్నా. అందుకే తిరుగుబాటు చేసేవారి కొరకు, దినమెల్లయో తిరుగుబాటు చేసేవారి కొరకు చేతులు జోడించి ఎదురు చూస్తున్నాడంట. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు నా దగ్గరికి రండి 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 అని ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఈ రాత్రి నీ కొరకు కూడా సిమెంట్ నగర్లో ఎదురు చూస్తున్నాడు, తిరిగి దేవుని దగ్గరకు వస్తావని.
పాపాలు ఒప్పుకుని దేవుని దగ్గరకు వస్తామని, జీవితం మార్చుకుని దేవుని దగ్గరకు వస్తామని, పాపపు జీవితం, అబద్ధాలు, మోసం, దొంగతనం, వ్యభిచారం, లోకభాషలు, లోకపు కోరికలు, శరీరాశలు, నేత్రాశలు, ఇంకా శరీర కోరికలతో ఎన్నెన్ని వాటితో మోహం చూపుతో జీవిస్తున్నావు. ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తామని రాత్రికాల సమయంలో సిమెంట్ నగర్లో, ఈ యొక్క గ్రామంలో, ఈ పట్టణంలో ఎదురు చూస్తూ వస్తున్నాడు నీ కొరకు, నా కొరకు యేసుప్రభు వారు. తిరిగి దేవుని దగ్గరికి నువ్వు రావాలని, దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పిల్ల నీవు నేను కొంటున్నాం, తిరిగి దేవుని దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాడు. వస్తావా యేసుప్రభు దగ్గరికి? నువ్వు రావాలంటే ఒకటే పని చేయాలి. నీ ఇల్లు, నీ ఆస్తి, నీకు కలిగిన ధనమంతా కూడా అమ్మి నేను వేరే వాళ్ళకి ఇమ్మంటలా. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే యేసుప్రభు నేను పాపినని ఒప్పుకుంటే చాలు. యేసుప్రభు నేను పాపిని, దారి తప్పిపోయాను, త్రోవ తప్పిపోయాను, క్షమించు. క్రీస్తు పూర్వం నేను దారి తప్పిపోయి, త్రోవ తప్పిపోయి, తొలగిపోయిన వాడిని, పాపంలో లోకంలో జీవిస్తున్న వాడిని, నా జీవితాన్ని క్షమించు ప్రభా. నన్ను క్రీస్తు శకంలో తీసురా, నన్ను నీ భుజాల మీద వేసుకో దేవా, నీ ఇంటికి తీసుకెళ్ళు, నీ అడుగుజాడల్లో నడిపించు, నీకు సంతోషాన్ని ఇచ్చేవాడికి నన్ను సిద్ధపరచు ప్రభా. ఇంకా మాత్రం కాదు, నీవు ముద్దాడేవాడికి నన్ను సిద్ధపరచు. ఇంకా నీ యొక్క గొర్రె పిల్లగా నా కొరకే ప్రసవేదన పడ్డావు కదా, నీ బిడ్డగా నన్ను చేసుకో. ఇంకా తప్పిపోయిన నన్ను తిరిగి నీ వనంలో చేర్చు. దొరికిందంటే అర్థం ఏంటి? తిరిగి మరలా చేర్చబడుతుందని అర్థం. ప్రభా, దారి తప్పిపోయిన నన్ను మంచి మార్గంలో చేర్చు, మంచి మార్గంలో నడిపించు. చెడ్డ అలవాట్లకి, చెడ్డ కోరికలకి, చెడ్డ ఆశలకి, చెడ్డ పనులకి నేను అలవాటు పడిపోయి ఆ మార్గంలో జీవిస్తూ ఉండా నన్ను మంచి మార్గంలో చేర్చు ప్రభు అని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభా, నేను పాపిని, నన్ను మంచి మార్గం నడిపించంటే ప్రభు క్రీస్తు శకంలో తీసుకొచ్చి 7 అంతల అనుభవంలోకి మనం నడిపించినట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గమనించండి, రేపు ఉదయకాలం 9:30 గంటలకు ప్రత్యేక ఈస్టర్ సంబంధంగా, ఈస్టర్ను ఆధారం చేసుకొని, అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి, మరణం మీద జయము పొందినటువంటి పునరుద్ధాన దినం, ఆదివారం పునరుద్ధాన దినం. అంతేకాకుండా ప్రస్తుతానికి ఇప్పుడున్న దినాల్లో ప్రపంచమంతా కూడా ఆ దినాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటుంది. కనుక మనం కూడా అలాంటి ప్రత్యేకత ఏం కాదు, కానీ ప్రభు మన కొరకు చేసి, ఇప్పుడు విన్నారు కదా, మన కొరకు సిలువ దృశ్యం, ఆ యొక్క ప్రసవ వేదన చూశారు కదా, మీకేమనిపించిందో కానీ నిజంగా మన కోసం ఆ ప్రసవ వేదనను భరించి ఆయన రక్షించబడిన నీకు నాకు ఆ మాట చూస్తేనే కన్నీళ్ళు రావాల్సిందే. ఎంత ఆయన సంతోషిస్తున్నాడంటే మనం అందుకు యోగ్యులమా, మనం అందుకు అర్హులమా? మనల్ని చూసి సంతోషించడానికి మనలో ఏముంది? ఈ తల్లైతే తన సొంత కుమారుడు తన గర్భవాసంలో పుట్టినటువంటి వాడు, కానీ నీవు నేను త్రోవ తప్పి త్రోసివేసినటువంటి వారు, నిర్లక్ష్య పెట్టినటువంటి వారు, ఎన్నో అనేక విధాలుగా ఆయన్ని బాధ పెట్టినటువంటి వారు. అయినా సరే ప్రభువా నేను పాపిని అంటే ఆయన సంతోషిస్తుంటే నిజంగా ఎంత ధన్యులం కదా మనం. కనుక దానిని జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం చేసినటువంటి ఆ శిలువ బలియాగం, తదనంతరం మరణాన్ని జయించిన విజయం, పునరుద్ధాన దినం, ప్రభు దినం, దానిని మనం చేసుకోవడానికి ఆయనను ఘనపరచుట కొరకై మనం చేరువద్దాం. 9:30 గంటలకు దశ జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు లేదా 2:30 ఆ టైంలో మనం యవనస్తుల కూడి కూడా కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాం. దయచేసి గమనించండి, యవనస్తులు కూడా అందరూ ఉండడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు. మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు,
ఇక్కడ ఎవరికి దాని ఏమంటే నిర్బంధం ఏం లేదు. ఖచ్చితంగా యవనస్తులు అంటే అందరూ వినాలని ఆశింటే కానీ మిగతా వాళ్ళు కూడా రావచ్చు. ప్రత్యేకంగా అంటే యవనస్తులకని చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈ దినాల్లో యవనస్తులు ఎంతగా చెడిపోతున్నారో మనం కళ్ళెదురు చూస్తున్నాం. మన కళ్ళెదురు కట్టిన ఎంతోమంది నష్టపోతున్నటువంటి పరిస్థితులు. కనుక యవనస్తులకు కొంచెం మాటలు వినిపించడానికి దేవుడు సహాయపడినట్లుగా మీరు కూడా సిద్ధపడండి. దయచేసి 2:30-3 గంటల టైంకు సాయంకాలం చివరి కూడిక ఉంటుంది 6:30 గంటలకు రేపు సాయంకాలం. దయచేసి మీరు రండి, మీతో పాటు ఇరుగు పొరుగు అని కూడా తీసుకురావడానికి ప్రయత్నించాం. దయచేసి గమనించండి. ఈ సమయాన్ని ఎవరు కూడా మరి కోల్పోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైనటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీతిమంతుడా, నిజమైనటువంటి మా ప్రభువా, తప్పిపోయిన నా కోసం నన్ను బట్టి నువ్వు సంతోషించాలని, నన్ను గురించి నువ్వు ఆనందించాలని, నన్ను నీ ఇంట్లో చేర్చుకోవాలని, నీ భుజస్కంధముల మీద నన్ను మోయాలని ఎంతగా నా కోసం తపన పడ్డావో, ఎంతగా నువ్వు నిన్ను తృణీకరించిపోయినప్పటికీ, త్రోసివేసిపోయినప్పటికీ, దారి తప్పిపోయినప్పటికీ నువ్వు నా బిడ్డవు అన్నావు, నా గొర్రెవు అన్నావు. తప్పిపోయిన నన్ను ముద్దాడావు. అంతేకాదు, ప్రసవ వేదనను భరించి నా పాప స్థితి నుంచి విడిపించబడడం ద్వారా, అయ్యా నేను పాపిని అంటే నువ్వు ఎంతగా సంతోషించావు. ఈ సంతోషానికి నేను కారణమవడానికి, ఈ దౌర్భాగ్యుడు కారణమవడానికి ఎంత మాత్రము కూడా నాకైతే అర్హత లేదు ప్రభువా. అయినా నువ్వు నన్ను చూచి సంతోషించావు చూడు. దీనిని బట్టి ప్రభువా శిరస్సు వంచి సాగిలపడి నమస్సు మాంజులు అర్పిస్తూ నీ పాదములు పట్టుకుంటున్నాను. ఇట్టి అనుభవం అందరికీ ఇవ్వాలని కోరిన నీ ప్రేమ కొరకే స్తోత్రం. దేవా, శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి వారు కూడా ఈ సంతోషం వారి వల్ల నువ్వు పొందాలని కోరి ఈ మాటలు వినిపించావు. వారిని కూడా దర్శించాం. ఆహారం నీళ్ళ విధేయమన్నావు, వేస్తూ వచ్చాం. ఒక దినమని మేము చూడడానికి కృప చూపించాం. దయగల మా ప్రభువా, ఇటు నీ పరిపూర్ణమైన కృప కొరకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మానవ హద్దుబాటులో చేసిన కొద్దిపాటి పరిచర్యను ఫలింపజేసి మహిమ పొందమని, గనుడు మా రక్షకుడు, పాపిని ప్రేమించి సంతోషించే యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి అర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము సంతోషం ఇప్పుడెలా మనకును సకల పరిస్థితులకును సార్వత్రికమంతటికని ఈ వాక్యం విని అంగీకరించిన వారికని సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను, నీతియలేని నా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను. Praise the Lord. ప్రభువును దీవించునుగాక.